నమస్తే ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంధిల్ కుమార్ గారు ఉన్నారు. 2000 సంవత్సరంలో అమృతంతో కెరియర్ ప్రారంభించిన సెంధిల్ గారు 25 ఇయర్స్ జర్నీ కంప్లీట్ చేశారు. ఈ 25 ఇయర్స్ జర్నీలో సెంధిల్ గారు సినిమాటోగ్రఫీ అందించిన పలు చిత్రాలు ఇటు జాతీయంగానే కాదు అంతర్జాతీయంగా కూడా అద్భుతమైన విజయాన్ని సాధించాయి. గమ్మత్తైన విషయం ఏమిటంటే ఆయన 10 సంవత్సరాల క్రితం సినిమాటోగ్రఫీ అందించిన బాహుబలి సిరీస్ రెండూ కలిపి ఒకే సినిమాగా బాహుబలి ఎపిక్ పేరుతో ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చింది. సో ఈ సినిమాకి ఆడియన్స్లో ఒక అద్భుతమైన స్పందన లభిస్తుంది. మరి ఈ సినిమాకి తను చేసిన వర్క్, అలాగే ప్రీవియస్గా ముందు షూట్ చేసినప్పుడు ఇప్పటికి తన ఎక్స్పీరియన్స్ ఏంటి, అసలు వాట్ ఈస్ ద బిహైండ్ ఆఫ్ బాహుబలి ది ఎపిక్ అండ్ 25 ఇయర్స్ కెరీర్ ఆఫ్ సెంధిల్ గారు అసలు ఏంటి అనేది ఇప్పుడు సెంధిల్ గారి మాటల్లోనే మనం ఒకసారి విందాం. నమస్తే సెంధిల్ గారు. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. బాహుబలి ది ఎపిక్ ఒక రీ రిలీజ్ సినిమాకి ఇంతటి అద్భుతమైన స్పందన అనేది నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఎక్కడ కనపడలా. ఎస్ 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 అసలు ఏంటి అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఈ ఆలోచన ఫస్ట్ అసలు రీ రిలీజ్ చేద్దాము, ఇది రెండు కలిపి ఒకటిగా అని మీ దృష్టికి మన రాజమౌళి గారు చెప్పినప్పుడు మీకేమనిపించింది? అంటే ఫస్ట్ చెప్పినప్పుడు అంటే 4-5 గంటలు సినిమా 6 గంటలు ఎవరు చూస్తారన్న ఒక ఫీలింగ్ ఉండేదండి. సో ఫస్ట్ యాక్చువల్లీ లైక్ ఇది ఇప్పుడు కాదండి, లైక్ సెకండ్ పార్ట్ రిలీజ్ అవ్వగానే లైక్ మేబీ ఆఫ్టర్ అ ఇయర్ ఆర్ 6 months మనము ఒక కట్ చేసి రెండు సినిమాలు కలిపి చేద్దామని చేసామండి. సో అప్పుడు ఏంటంటే లైక్ ఒక స్టైల్ మారుద్దామని లీనియర్ కట్ లాగా చేసామండి. లైక్ సో లీనియర్ కట్ చేస్తే జనరలీ మాకు చూసిన తర్వాత మాకే ఏదో కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది. సో వీ స్క్రాప్డ్ ఇట్ దట్ టైమ్. బట్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్, ఆఫ్టర్ 10 years లైక్ మళ్ళీ ఆ ఆలోచన వచ్చింది. సో లైక్ బట్ దిస్ టైమ్ ద ఎడిట్ వాస్ డన్ వెరీ వెల్ అండి. లైక్ సో ఆ ఎడిట్ చూసిన తర్వాత దెన్ రాజమౌళి గారు ఏం చేశారంటే ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో లైక్ సో అందరు జెన్జీ కిడ్స్ని వాళ్ళని అందరిని తీసుకొచ్చి చూపించి ఓకే మీకు ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది అది ఇది అని ఒక షో అరేంజ్ చేసి దెన్ ఒక క్వశ్చనర్స్ అందరికి ఇచ్చి సో అంటే వాళ్ళ కాంట్రిబ్యూషన్ తీసుకొని కొత్త ఆడియన్స్, సో వాళ్ళ కాంట్రిబ్యూషన్ తీసుకొని సో వాళ్ళ వ్యూస్ ఏంటి అని తెలుసుకొని దెన్ ఇట్ వాజ్ ఇన్కార్పొరేటెడ్ వెరీ వెల్ అండ్ దెన్ ఫైనలీ రిలీజ్ చేసామండి. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ అంటే ఈ మొబైల్ ఒక్క నిమిషము అటెన్షన్ స్పాన్ ఉన్న టైంలో లైక్ ఆల్మోస్ట్ 4 hours మూవీస్ని ఇంత చూసి ఇంత ఆదరిస్తున్నారు. వీఆర్ వెరీ వెరీ ఫార్చునేట్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ దట్ అండి. యాక్చువల్గా నేను ఆడియన్స్ మధ్యలో చూశాను ఇది. అంటే రెండు సినిమాలు నెంబర్ ఆఫ్ టైమ్స్ టీవీలో వచ్చినట్టు కదలకుండా చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. బట్ రెండింటిని కలిపి 3 hours 40 minutes సినిమాగా చూడటం అనేది ఒక చక్కటి అనుభూతి. బట్ నాకు థియేటర్లో కూడా ఆడియన్స్ రెస్పాన్స్ అండి నాకు భలే ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ ఎంట్రీ దగ్గర నుంచి రాణా ఎంట్రీ, అలాగే శివగామి ఎంట్రీ, కట్టప్ప, అవంతిక, దేవసేన, వీళ్ళ క్యారెక్టర్స్ ఎంట్రీ దగ్గర నుంచి ఈవెన్ సుబ్బరాజు పాత్ర వచ్చినప్పుడు కూడా ఆడియన్స్లో వస్తున్న స్పందన, వాళ్ళు థియేటర్లో కొట్టిన కేరింతలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. సో మోర్ ఎవర్ ఈ 3 hours 40 minutes అయిపోయిన తర్వాత క్లైమాక్స్లో ఎండ్ కార్డు థ్యాంక్స్ కార్డు పడింది. థ్యాంక్స్ కార్డు పడ్డ తర్వాత కూడా ఒక 1 minute 2 minutes ఆడియన్స్ ఎవరు సీట్లోంచి లెగవల. అంటే వాళ్ళు దే ఆర్ ఎక్స్పెక్టింగ్ బాహుబలి 3 అనౌన్స్మెంట్ ఏమైనా వస్తుందా, లేదంటే ఇంకేంటి ఇంకా ఇంకా ఏదో కావాలన్నట్టు థియేటర్లో కూర్చున్నారు స్పెల్ బౌండ్. అంటే ఏంటంటే లైక్ మనం కథ ఇంట్రెస్టింగ్గా చెప్తే లైక్ మీరు చూస్తూ ఉంటారు కదండి. లైక్ ఇప్పుడు మనము ఓటీటీ ప్లాట్ఫామ్స్లో బింజ్ వాచ్ చేస్తూ ఉంటారు. లైక్ అంటే ఒక ఎపిసోడ్ అవ్వగానే అది ఇంట్రెస్టింగ్గా ఎండ్ చేయగానే నెక్స్ట్ ఎపిసోడ్ మనం అంటే ఆ ఇంట్రో కూడా స్కిప్ చేసి నెక్స్ట్ ఎపిసోడ్ గురించి చూస్తూ ఉంటాం. సో అలా ఒక్కోసారి లైక్ ద ఫుల్ డే అంటే 8 hours 10 hours కూడా వెళ్ళిపోతుంది అదే పనిలో. సో లైక్ ఈ మొబైల్ టైంలో అటెన్షన్ స్పాన్ తగ్గిపోయిన టైంలో కూడా ఇఫ్ వీ ఎంటర్టైన్ ఆడియన్స్ అంటే ఆడియన్స్కి కరెక్ట్గా వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా బోర్ కొట్టకుండా మనం కథ చెప్పగలిగితే దే ఆర్ విల్లింగ్ టు సిట్. సో దట్ ఈస్ వాట్ ఎపిక్ ప్రూవ్డ్ అండి. లైక్ సో మీరు 4 గంటల సినిమా, ఎందుకంటే ముందు భయం వేసేది అంతే ఈ జనరేషన్లో అటెన్షన్ స్పాన్ తగ్గిపోతున్న టైంలో లైక్ 4 గంటల సినిమా ఎవరైనా చూస్తారా అని అన్నప్పుడు బట్ యూ సీన్ ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ వీ హ్యావ్. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్
దిస్ ఈజ్ ప్రైడ్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ అండి బాహుబలి అన్నది లైక్ అంటే ఇండియాలో లైక్ ఎవ్రీ వన్ ఓన్స్ ఇట్, అంటే ఇది నా సినిమా అన్నట్టు ఓన్ చేసుకున్నారండి. అండ్ ఎస్పెషలీ తెలుగు ఫిల్మ్తో ఇట్ ఈస్ లైక్ తెలుగు ఆడియన్స్తో ఇట్ అంటే దాన్ని ఇంకా ఏం చెప్పాలో అర్థం కాదు. సో అలాంటిది లైక్ దే ఆర్ ఎంజాయింగ్ దిస్ ఫిల్మ్ అండ్ రీలివింగ్ ద మూమెంట్. అంటే కొన్ని కమెంట్స్ చూశాను లైక్ అంటే నేను సింగిల్గా ఉన్నప్పుడు చూశాను, మ్యారేజ్ అయిన తర్వాత టీవీలో చూశాను, ఇప్పుడు పిల్లలతో థియేటర్లో చూస్తున్నాను. సో అలాంటిది ఎవ్రీ వన్ ఈజ్ రీలివింగ్ ద ఎక్స్పీరియన్స్. ఇంకోటి ఏంటంటే బాహుబలి ఈజ్ అ విజువల్ ఫిల్మ్ అండి, అంటే విజువలీ ఇట్స్ అ వెరీ లార్జ్ స్కేల్ ఫిల్మ్. సో ఇది మీరు టీవీలో ఎంత చూసినా కూడా సాటిస్ఫాక్షన్ రాదండి. సో పెద్ద స్క్రీన్లో చూడాలన్న ఒక కోరిక ఉండిపోతుంది, టీవీలో చూసినా కూడా రేస్ ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్, ఏదో కనిపించట్లేదు, సో బిగ్ స్క్రీన్లో చూడాలని. అందరికీ ఆపర్చునిటీ దొరకదు. సో లక్కీలీ లైక్ ఇలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు పీపుల్ జస్ట్ ల్యాప్డ్ ఇట్ అప్. మరి అందరూ బాహుబలి 3 అని అరుస్తున్నారు థియేటర్లో, ఏంటి అసలు ఏమన్నా హింట్ ఉందా, అసలు ఉంటుందా? అది ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు చెప్పాలండి. వాళ్ళు ఎటు చెప్తారులే, అసలు మీకైనా ఉండొచ్చు అని. అంటే యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ నో ఐడియా అండి. అండ్ యాజ్ ఆఫ్ నౌ యానిమేషన్ సిరీస్ ఒకటి చేస్తున్నారండి, బాహుబలి ఎటర్నల్ వార్ అని. సో యానిమేషన్ సిరీస్ ఇట్స్ ఆల్సో ఎ బిగ్ బడ్జెట్ థింగ్ యాక్చువల్లీ, అంటే ఆల్మోస్ట్ 120 crores ఎంతో ఖర్చు పెట్టి యానిమేషన్ ఫిల్మ్ చేస్తున్నారు ద బాహుబలి సిరీస్. సో విచ్ ఈస్ ప్రజెంట్లీ గోయింగ్ ఆన్. సో మేబీ ఆఫ్టర్ దిస్ ఆర్ సంథింగ్ లైక్ దట్ వీ హ్యావ్ నో ఐడియా, ఐ హ్యావ్ నో ఐడియా అబౌట్ ఇట్. అది ఇప్పుడు జనరల్గా ఇప్పుడు 2 పార్ట్లు కలిపి ఒక సినిమాగా రిలీజ్ చేయాలంటే అంటే సినిమాటోగ్రాఫర్కి పెద్దగా వర్క్ ఉండదు, జనరల్గా ఒక ఎడిటర్కి ఎక్కువ వర్క్ ఉంటుంది. బట్ వేరేస్ ఇక్కడ ఈ బాహుబలి విషయానికి వస్తే మీకు ఎక్కువ వర్క్ పడింది, ఏంటి రీజన్? అంటే ఏంటంటే లైక్ 10 years బ్యాక్ నుండి ఇప్పుడు తీసుకుంటే అంటే విజువల్ ఫార్మాట్స్ అన్నీ మారిపోయాయండి. ఇప్పుడు మీరు మొబైల్ తీసుకున్నా కూడా స్క్రీన్ క్వాలిటీ అప్పుడు ఇప్పుడు సో లైక్ ప్రొజెక్షన్ సిస్టమ్స్ అండి, అంటే చాలా డిఫరెంట్ ప్రొజెక్షన్ సిస్టమ్స్ వచ్చాయండి. సో అప్పుడు ఉన్నప్పుడు లైక్ దెర్ వాజ్ లైక్ 1 or 2 types ఆఫ్ డిఫరెంట్ ఫిల్మ్స్, అంటే ఐమాక్స్ నార్మల్ ఉండేదండి. ఇప్పుడు మీకు డాల్బీ, డీబాక్స్ అని, పీసీఎక్స్ అని, ఐస్ థియేటర్స్ అని, సో దర్ సో మెనీ డిఫరెంట్ ఫార్మాట్స్ విచ్ హ్యావ్ కమ్ అండి. సో అన్ని ఫార్మాట్స్కి కేటర్ చేయాలంటే, అన్ని ఫార్మాట్ రిలీజ్ చేయాలంటే సో వీ హ్యావ్ టు ఆల్మోస్ట్ రీగ్రేడ్ ద ఫిల్మ్, అంటే ఒక కొత్త సినిమా రీగ్రేడ్ చేసినంత లెవెల్లో చేయాలండి. అండ్ మా అదృష్టం బాగుండండి, లక్కీలీ ఆ సోర్స్ ఫైల్స్ అన్నీ శోభు గారు స్టోర్ చేసి పెట్టారండి. జనరల్లీ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు అంత సోర్స్ ఫైల్స్ స్టోర్ చేసి పెట్టారండి, అంటే ఇప్పుడు చేస్తున్నారండి దిస్ న్యూ జనరేషన్ గైస్. సో 10 years బ్యాక్ స్టోర్ చేసి పెట్టడం అనేది ఇట్స్ లైక్ అంటే ఒక ఫ్యూచర్ ని ఆలోచించుకొని లైక్ శోభు గారు హ్యాస్ స్టోర్డ్ ఇట్. సో దట్ హెల్ప్ అండి. సో ఆ సోర్స్ ఇమేజ్ని తీసుకొని సో మళ్ళీ రీగ్రేడ్ చేసామండి సినిమాని. సో దట్స్ వై లైక్ ఈ సినిమా చూసిన ఎవరైనా కూడా ఒక విజువల్ ఏదో ఫ్రెష్గా చూసినట్టు ఉంది, ఎక్కడ పాత సినిమా చూసినట్టు లేదండి. సో దట్స్ బికాస్ వీ స్పెంట్ ఆల్మోస్ట్ ఒక 500 hours గ్రేడింగ్ మీద చేసామండి. దట్స్ ఆల్మోస్ట్ లైక్ 2 months. అంటే జనరల్లీ ఒక కొత్త సినిమాకి చేసినంత లెవెల్లో ఐ వర్క్డ్ ఆన్ ఇట్. సో దట్స్ లైక్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఆ కష్టము ఆడియన్స్ కూడా లైక్ దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. మరి కొత్త సినిమాకి ఇచ్చినట్టు పారితోషికం వచ్చిందా మీకు? అది ఒకసారి శోభు గారితో మాట్లాడాలి. ఓకే, బట్ ఇట్స్ ఎ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. డెఫినెట్లీ అండి. అంటే అదే అండి లైక్ అంటే ఫస్ట్ సినిమా చేసినప్పుడు ఏంటంటే ఫస్ట్ అంటే ఈ బాహుబలి 1-2 చేసినప్పుడు సో లాట్స్ ఆఫ్ సీజీస్ మాకు చాలా లేట్గా వచ్చాయండి. సో దానివల్ల ఏంటంటే ఐ వాజ్ లైక్ ఓకే లైక్ అంటే బేసిక్ కరెక్షన్ చేసి పంపేసామండి. సో ఇంకా దాంట్లో అంటే క్రియేటివ్గా ఏమీ చేసే స్కోప్ చాలా తక్కువ ఉండేది. సో బట్ ఇప్పుడు అంటే అలాంటి అదృష్టం ఎవరికి రాదండి. సో ఐ గాట్ ఛాన్స్ టు రీగ్రేడ్ ద ఫిల్మ్, అంటే రిలీజ్ అయిన సినిమాని మళ్ళీ థియేటర్ రిలీజ్ అవుతుంది, మళ్ళీ ఆ కరెక్షన్ మనం చేసుకునే స్కోప్ వచ్చింది. సో ఆ ఆపర్చునిటీ నేను వదులుకోవద్దని సో ఐ ఆల్సో లైక్ వర్క్ టువర్డ్స్ ఇట్ అండి. సో మా కలరిస్ట్ శివకుమార్ ఆయన లైక్ అన్నపూర్ణ స్టూడియోస్ దే రియలీ కోఆపరేటెడ్ అండ్ హెల్ప్డ్ ఇన్ గెటింగ్ ద బెస్ట్ పాసిబుల్ క్వాలిటీ అండి. మేకింగ్ 10 years బ్యాక్ మేకింగ్ బాహుబలికి ఇప్పుడు ది ఎపిక్ మేకింగ్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి మీరు గమనించారు? అంటే మేకింగ్ ఏం మారలేదండి, అదే షార్ట్స్ అండి, అన్నీ అవే అండి. లైక్ సో దెర్ ఈస్ నో మేకింగ్ డిఫరెన్స్. అంటే మేకింగ్ అంటే నేను ఆన్ ఫీల్డ్ కాదు, అంటే మీరు చెప్పారు డిఐ కానీ అదే అండి. లైక్
ప్రొజెక్షన్ ఫార్మాట్స్ మారిపోయాయండి. అంటే ఇప్పుడు గ్రేడింగ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ మారిపోయాయి, ద కలర్స్ ఆడియన్స్ చూసేదన్నీ మార్చిపోయాయి. సో అలాంటి అన్ని టెక్నికల్ డెవలప్మెంట్స్ చాలా వచ్చాయండి. అండ్ ఈవెన్ లైక్ మీరు అంటే ఇప్పుడు కెమెరాస్ అడ్వాన్స్ అయింది కదా. అడ్వాన్స్ అయిందండి. సో దానికి ఏంటంటే లక్కీలీ ఏంటంటే మేము చేసిన సోర్స్ ఫైల్స్ క్వాలిటీ ఇప్పుడు కూడా అదే లెవెల్లో ఉందండి. ఇట్ ఈస్ లైక్ యాజ్ గుడ్ యాజ్, అంటే ఇప్పుడు కొత్త కెమెరాస్తో షూట్ చేస్తే ఎలా ఇమేజ్ క్వాలిటీ ఉందో అదే లెవెల్ ఆఫ్ క్వాలిటీ దాంట్లో ఉందండి. సో అందువల్ల మేము తీసుకురాగలిగాం. సో ఇఫ్ ద క్వాలిటీ వాజ్ బ్యాడ్ మేము ఏం చేసినా కూడా అది రాదండి. సో లక్కీలీ లైక్ అంటే ఆ టైంలో అంత శ్రద్ధతో చేశాం కాబట్టి సో ఇప్పుడు ఏంటంటే లైక్ అది మాకు లైక్ ఇట్ హెల్ప్డ్ అస్ ఇన్ బ్రింగింగ్ అవుట్ ద బెస్ట్. ఇప్పుడు 5 hours నియర్లీ 6 hours సినిమా అది రెండు కలిపితే, దాన్ని ఇప్పుడు 3 hours 40కి కుదించారు కదా. ఈ కుదించటంలో మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి? దట్ వాజ్ అంటే లైక్ ఎప్పుడు చాలా సినిమాల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక లవ్ స్టోరీ ఉందండి ప్రభాస్ది ఫస్ట్ పార్ట్లో, శివుడు లవ్ స్టోరీ, శివుడు అవంతిక. సో దాంట్లో పచ్చబొట్టు సాంగ్ ఉంది. సో అది ఆ సాంగ్ తీసేయాలి అంటే లైక్ బాగా తీసేయాలి అంటే అట్లా ఇమోషనల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇప్పుడు లైక్ అంటే లైక్ ఓకే చాలా మందికి కొంతమందికి కొన్ని సీన్స్ నచ్చాయి, ఆ సీన్స్ తీసేయాలా ఉండొద్దా. సో దట్ వాజ్ లైక్ అంటే ఒక ఇమోషనల్ డిసిషన్స్ వీ హ్యాడ్ టు టేక్. సో ఫైనలీ ఏంటంటే ఎడిటర్కి ఏది ఫ్రీ అయ్యి డైరెక్టర్ ఓకే లైక్ ఇది ఉంటే బాగుంటుంది అని లాస్ట్ మూమెంట్ వరకు అంటే ఆ మనోరి సాంగ్ కూడా తీయాలా పెట్టాలా. సో అలాంటివన్నీ లైక్ ఇట్ వాజ్ ఎ వెరీ హార్డ్ డిసిషన్స్ టు టేక్. సో ఫైనలీ ఏంటంటే ఓకే ఇది ఎక్కడ కూడా కథ ముందుకు ఇక్కడ నుండి కథ ముందుకు సాగట్లేదు అలాంటి ఎక్కడైనా ఫీల్ వచ్చినా కూడా అది నిర్దాక్షిణ్యంగా లైక్ అన్ని నిర్దాక్షిణ్యంగా అక్కడికంతా లైక్ వీ రెడ్యూస్డ్ ఇట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అండి. అందువల్ల లైక్ ఆడియన్స్ ఎక్కడ కూడా లైక్ అంటే చిన్న ల్యాగ్ ఫీల్ అవ్వకుండా చూస్తున్నారు యాక్చువల్లీ. సో దట్ వాజ్ లైక్ అంటే మేజర్ క్రెడిట్ షుడ్ గో టు ద ఎడిటర్స్ అండ్ డైరెక్టర్ గారు అండి. సో ఆ లవ్ స్టోరీ మొత్తాన్ని రాజమౌళి గారి వాయిస్లో చెప్పాలన్న ఇది ఎవరిది? అంటే ఇప్పుడు మనము విజువల్లీ చూపించడానికి మనకు టైం లేదన్నప్పుడు దే షుడ్ బి సమ్ మీడియం టు టెల్ అండి, ఆ స్టోరీని కన్వే చేయాలి. సో ఇట్ ఈస్ హూ బెటర్ దెన్ డైరెక్టర్. సో ఐ థింక్ ఇట్ ఈస్ మేజర్లీ డైరెక్టర్స్. నాకు ఐడియా లేదండి, బట్ ఐ 100% థింక్ దట్ మిస్టర్ రాజమౌళి గారే లైక్ అనుకొని ఉంటారు ఇది చెప్పాలి, తెలియాలి కదా ఆడియన్స్కి ఏమైందని. అంటే వీఆర్ అంటే ఈ సినిమా అందరు చూసిన వాళ్ళే చూస్తారని గ్యారంటీ తీసుకోలేమండి. అంటే మేబీ కొత్త జనరేషన్ ఆడియన్స్ చూడని వాళ్ళు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ బాహుబలి రిలీజ్ అయిన టైంలో 3-4 years or 5 years ఉన్న కుర్రాళ్ళు ఇప్పుడు దే ఆర్ లైక్ టీనేజర్స్ అండ్ వాళ్ళు. సో వాళ్ళకు యాక్చువల్లీ ప్రాబబ్లీ బాహుబలి చూసుండకపోవచ్చు, ఫస్ట్ టైం ఓకే ఇంత హైప్ ఉంది కదా అని థియేటర్కి రావచ్చు. సో వాళ్ళకు కూడా ఇది ప్రాపర్ సినిమాలాగా అనిపించాలండి. సో ఇట్ ఈస్ నాట్ లైక్ నాకు అన్నీ తెలిసిన తర్వాత చూడడం కాదు. సో అలాంటి దానికి ఆ డౌట్లు ఏమి రావద్దు కాబట్టి ఈ నరేషన్ అన్నది లైక్ వి యూజ్డ్ ఇట్ యాజ్ అ వే ఆఫ్ టెల్లింగ్ ద స్టోరీ. ఆ స్టోరీ అంతా ప్రాపర్ కన్వే చేయడానికి ట్రై చేసామండి. అలా. సో అలాగే ఏమైనా యాడెడ్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? దేర్ వాజ్ వన్ సీన్ అండి, వన్ సీన్ యాడ్ చేసాము, ఎక్కువ యాడ్ చేయలేదు. సో దెర్ ఇస్ బాహుబలిని తమన్నాని కాపాడేసిన తర్వాత బాహుబలి లైక్ అంటే మన శివుడు తమన్నాని కాపాడిన తర్వాత అక్కడ మాహిష్మతి సోల్జర్ ఒకతను బాహుబలిని శివుడిని చూశాడు, చూసి బాహుబలి అని అనుకొని వచ్చి నాజర్ గారికి చెప్తే నాజర్ గారు ఇంట్రా పిచ్చోడివా, లైక్ ఆల్రెడీ అన్ని చంపేశాము అంటే పంచభూతాల్లో కలిపేశాము అన్నట్టు. సో ఆ చెప్పే సీన్ అప్పుడు షూట్ చేసామండి. సో లైక్ దాన్ని బట్ యూజ్ చేయలేకపోయాము, బట్ ఇప్పుడు అది ఉంటే బాగుంటుందని అనిపించిందండి. సో దట్ ఈస్ ద థింగ్ వి యాడెడ్. So that is the major addition in this film. సో అలా షూట్ చేసి సినిమాలో పెట్టుకున్న సీన్స్ దాదాపు నిడివి ఎంత ఉంటుంది సుమారు? ఉంటాయండి, బాగానే ఉంటాయి. అంటే ఇప్పుడు గుర్తులేదండి, మేబీ 10 ఏళ్ల ముందు అడుగుంటే గుర్తుండేది. బట్ దెర్ ఈస్ నథింగ్ లైక్ అంటే ఎక్కువ వేస్టేజ్ లాగా ఎక్స్ట్రా షూట్ చేయలేదండి. దిస్ ఆర్ లైక్ స్మాల్ బిట్స్ అటు ఇటు ఉన్నాయండి. సో అలాంటిది యాక్చువల్లీ షూట్ చేసామండి. బట్ వాట్ ఎవర్ వేర్ ప్రిసైజ్గా మేబీ ఆ సీక్వెన్స్నే కొద్దిగా భారీగా తీసి కొన్ని షార్ట్స్ అలా ఎక్కువ తీసాము కానీ బట్ ఇట్లా జంక్గా అసలు ఎక్కువ షూటింగే చేయలేదండి అసలు. ఎందుకంటే లైక్ షూటింగ్ చేసే ముందే వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ప్రిపరేషన్ టైం అండి. అంటే ఇది అవసరమా లేదా అని సో మచ్ ఆఫ్ ప్రిపరేషన్ టైం వెంట ఇంటూ ఇట్. సో అడిషనలీ వేస్ట్ షూటింగ్ అన్నది మాత్రం ఎప్పుడు కుదరలేదండి. మేబీ అంటే మాకు టైం తీసుకున్నది ఏంటంటే ఈచ్ షాట్ ఎగ్జిక్యూషన్. అంటే ఇప్పుడు 2,000 మందిని అరేంజ్ చేసి షూట్ చేయాలి, ఒక షాట్ చేయాలంటే 1 more అంటే లైక్
ఇట్ ఈస్ టీడీఎస్ ప్రాసెస్, అంటే ఒక్కోసారి లైక్ 4-5 hours పడిపోతుంది. సో దట్స్ వై వీ హ్యాడ్ టు స్పెండ్ సో మచ్ ఆఫ్ టైమ్ ఇన్ డూయింగ్ ఇట్. సో అలా కానీ ఎక్స్ట్రా ఏదో షూట్ చేసేసి తర్వాత ఎడిటింగ్లో చూసాం, అలా ఎప్పుడు చేయలేదండి. ఇప్పుడు మేకింగ్ ఆఫ్ బాహుబలి, సో 10 years తర్వాత ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆ మేకింగ్ గుర్తు తెచ్చుకుంటే మీకు గుర్తుకొచ్చే మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఏంటి? చాలా ఉండేది. హోల్ ఫిల్మ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ ఎక్సైటింగ్ అండి. అంటే రైట్ డే 1 దగ్గర నుండి అండి, డే 1 మేము కర్నూల్లో షూట్ చేసాము. సో కర్నూల్లో షూట్ చేసినప్పుడు లైక్ అదే మన ప్రభాస్ కాలికేయుడుతో దేశద్రోహిని పట్టుకోవడం, ఆ సీక్వెన్స్ అండి, లైక్ కట్టప్ప వాళ్ళు రావడము, రానా రావడం, ఆ సీక్వెన్స్ ప్లాన్ చేసామండి అక్కడ. సో ఆ లొకేషన్ చాలా బాగా అనిపించింది. సో అక్కడ వెళ్ళి షూట్ చేయడం ప్లాన్ చేస్తే లైక్ ఒక షార్ట్ ఒక రోజు చాలా కష్టపడి అటు ఇటు ఏదో షూట్ చేసాం, జనాలు వచ్చేసి వాళ్ళు పిచ్చి పిచ్చిగా. సో లైక్ అన్బిలీవబుల్, అంటే ఒక షూటింగ్కి అంతమంది జనాలు వచ్చి చూస్తారా అన్నది దట్ వాజ్ లైక్ షాకింగ్. సో మీరు చూసుంటారు యాక్చువల్లీ, అంటే ప్రభాస్ వేవింగ్ షార్ట్స్ అన్ని తీసాము అక్కడ. సో ఇట్ వాజ్ లైక్ అంటే థౌజండ్స్ ఆఫ్ పీపుల్, అంటే 1000 మంది వచ్చారు అసలు, అంటే ఇట్ వాజ్ ఇంపాసిబుల్ టు షూట్ దేర్ అండి. సో దట్ వాజ్ ఫస్ట్, అంటే షూట్ స్టే కానీ అలాంటి ఒక షాకింగ్ దాంతో షూట్ చేసాం. దెన్ వీ కుడెంట్ షూట్ ఇట్, కంప్లీట్ చేయలేకపోయాం. అంటే ఆ ఇన్సిడెంట్స్ తో టోటల్ గా మనం ఇండోర్ లోనే చేయాలన్న డిసిషన్ కి రావడం అదే రీజన్? యా, వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ అండి. అంటే లైక్ మాకు ఫస్ట్ ఏంటంటే మాక్సిమం మనం లొకేషన్ ఎక్కడ దొరికితే అక్కడ షూట్ చేసి ఎక్స్టెన్షన్స్ చేద్దాం అన్నట్టు, అలాంటి దట్ వాజ్ ద ప్లాన్ అండి. బట్ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దిస్ ఫిల్మ్ కాంట్ బి షాట్ అవుట్ సైడ్ అండ్ వన్ ఆఫ్ ద రీజన్స్ అండి అది కూడా. సో ఫైనలీ లైక్ ఓకే, లైక్ ఇట్ వాజ్ లైక్ హెవీ విఎఫ్ఎక్స్ మొత్తం మేజర్లీ రామోజీ ఫిల్మ్ సిటీలోనే చేసామంటే అది. సో అలా స్టార్ట్ అయ్యి లైక్ దెన్ ఎవ్రీ డే వాజ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ షూటింగ్ దట్ ఫిల్మ్. అంటే మాకు హాలిడేస్ కూడా వచ్చాయి కాదండి, అంటే మన రాజమౌళి గారు కూడా చెప్పారు, హోలీ కూడా మేము అక్కడే అంటే సెట్స్లోనే ఆడుకున్నాం. సో ఆయన ఏంటంటే కలర్లు ఏం పోయేదంటే ఆ కాలకేయుల కలర్లతోనే మేము హోలీ ఆడేసాం. సో ఇట్ వాజ్ లైక్, సో ఇట్ వాజ్ 5 years ఆఫ్ ఎక్సైట్మెంట్ ఫిల్డ్ జర్నీ అండి. అంటే ఎక్కడ కూడా అరే ఈ సినిమా అయిపోదా అన్నట్టు అలాంటి ప్రాబ్లం ఎప్పుడు లేదు. ఎందుకంటే ఎవ్రీ టైమ్ ఎవ్రీ సీన్ సంథింగ్ న్యూ వాజ్ హ్యాపెనింగ్ అండి. ఇదో కొత్త కాంట్రిబ్యూషన్ అండ్ ఎవ్రీ వన్ వేర్ వెరీ ఎక్సైటెడ్ బికాజ్ అంటే అందరికీ ఏదో గొప్ప సినిమా చేస్తున్నాము, అంటే మన కెరియర్ డిఫైనింగ్ సినిమా అన్నట్టు ఒక ఫీలింగ్ ఉండేదండి చేసేటప్పుడే. సో లైక్ సో దానికి ఏంటంటే ఎవ్రీ వన్ కాంట్రిబ్యూటెడ్ 100% టు ద ఫిల్మ్. సో అలా లైక్ సో అలా ఎక్సైట్మెంట్తో స్టార్ట్ అయ్యి టిల్ ద రిలీజ్ అండ్ రిలీజ్ తర్వాత టిల్ నౌ ఆఫ్టర్ లైక్ సో మెనీ ఇయర్స్ ఆల్మోస్ట్, అంటే మేము 2013లో 12 or 13లో షూటింగ్ స్టార్ట్ చేసాం. సో ఫ్రమ్ దేర్ టిల్ నౌ ఇట్స్ బాహుబలి ఈజ్ ఆల్వేస్ ఎ గ్రేట్ మెమరీ అండి. అంటే జనరల్గా ఇంత హెవీ బడ్జెట్ హెవీ మనుషులతో చాలా లార్జ్ స్కేల్లో తీసిన సినిమా కదా, మేకింగ్లో ఎక్కడో చోట చిన్న చిన్న తప్పిదాలు జరుగుతుంటాయి, పొరపాట్లు, దానివల్ల ఎంతో కొంత లాస్ అనేది జరుగుతుంటుంది కదా. సో అలాంటి బెటర్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నాయా మీకు? అంటే బిట్టర్ లేదండి, బట్ అంటే ఏంటంటే లైక్ వీ డిడ్ దిస్ ఫిల్మ్ విత్ సో మచ్ ఆఫ్ ప్యాషన్ అండి. సో దాంట్లో వెన్ ప్యాషన్లో చేస్తుంటే బిట్టర్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయండి. ఇట్స్ లైక్ ఆల్ లైక్ అంటే ఛాలెంజెస్ అండి. సో అంటే లైక్ ఇది చేసాము, సో ఇది వర్కౌట్ అవ్వట్లేదు, సో నెక్స్ట్ ఎలా చేయాలి, సో అలాంటి అన్ని దే ఆర్ సో మెనీ డిఫరెంట్ ఛాలెంజెస్. ఎందుకంటే లైక్ మాకు ఇండియాలో అట్లీస్ట్ ఇలాంటి ఒక సినిమా తీసిన రెఫరెన్స్ లేదండి. అంటే ఎప్పుడో నాకు తెలియదు కానీ మేబీ బ్లాక్ అండ్ వైట్లో మాయాబజార్ అలా చేశారేమో తెలియదు, ఆ టైం తెలియదండి. సో బట్ అట్లీస్ట్ లాస్ట్ 50-60 yearsలో లైక్ వీ హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్ దిస్ స్కేల్ దిస్ గ్రేట్. సో మాకు రెఫరెన్స్ పాయింట్ లేదు. సో ఇట్ వాజ్ ఆల్ అబౌట్ లైక్ ట్రయల్ అండ్ ఎర్రర్ అండ్ ట్రయింగ్ టు అచీవ్ ఇట్ వాట్ ఎవర్ వీ కుడ్ అండి. సో అలా బిటర్ ఎక్స్పీరియన్స్ కంటే ఇట్ వాజ్ మోర్ ఛాలెంజింగ్ అట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైం అండి. అంటే ఇంత స్కేల్లో సినిమా అనుకొని తీస్తున్నప్పుడు అంటే రెఫరెన్స్ కింద పాత తెలుగు సినిమాలు ఏమన్నా చూడటం జరిగిందా? ఎలా తెలుగు సినిమాల కంటే అండి లైక్ ఇప్పుడు లైక్ బెనర్ లాంటి సినిమా, సో అలాంటిది చూసామండి యాక్చువల్లీ. లైక్ అంటే లైక్ వి వర్ యాక్చువల్లీ ఎయిమింగ్ ఫర్ హ్యూజ్ లార్జ్ స్కేల్ ఫిల్మ్. సో ఆ లార్జ్ స్కేల్ ఫిల్మ్కి లైక్ మాకు రెఫరెన్సెస్ వాజ్ సంథింగ్ లైక్ బెనర్ లాంటిది, లేకుంటే క్లియోపాత్ర లాంటిది. సో అలాంటి సినిమాస్ లైక్ వాజ్ అంటే దాన్ని చూసి ఏం చేయలేదండి, బట్ ఓకే లైక్ అంటే ఆ స్కేల్లో ఉండాలని అట్లీస్ట్ నేను చూసేటప్పుడు అరే ఈ ఫీల్ రావాలి మనకి. అంటే ఎందుకంటే లైక్ ఐ స్టిల్ రిమెంబర్ బెనర్ ఆర్ క్లియోపాత్ర చూసినప్పుడు లైక్ అంటే ఇది ఎలా తీశారు, ఎలా తీయగలిగారు అన్న ఒక
ఆశ్చర్యంతో చూసిన సినిమాలండి. సో అలాంటి ఒక ఆపర్చునిటీ మనకు వచ్చినప్పుడు సో వీ హ్యావ్ టు గ్రాబ్ ఇట్ విత్ బోత్ హ్యాండ్స్. అంటే సో వాట్ ఎవర్ లైక్ హోంవర్క్ మనం చేయాలి, సో దీన్ని శ్రద్ధగా తీయాలి, సో అలాంటిది. సో ఆ ప్రాసెస్లో సో అంటే ఇలాంటి సినిమా తీయాలని దట్ వాజ్ ఫర్ మీ దట్ వాజ్ ద రెఫరెన్స్ ఫిల్మ్స్ అండి. అంటే మీ కెమెరా యాంగిల్ కెమెరా కాదు, ఈవెన్ ద స్కేల్. అంటే లైక్ ఇప్పుడు ప్రొడక్షన్ డిజైన్ కూడా అదే ఉండాలండి. ప్రొడక్షన్ డిజైన్ లైక్ డైరెక్టర్ విజువలైజేషన్, సో ఎవ్రీ వన్. సో డైరెక్టర్ ఆబ్వియస్లీ లైక్ వాంటెడ్ టు డూ సంథింగ్ రియలీ బిగ్. అంటే ఒక జానపద సినిమా ఇంత ఈ స్కేల్లో తీయాలని అతని డ్రీమ్ ఉండేది. సో వీ డిడ్ ఇట్ అండి. సో ఎవ్రీ వన్కి ఆ బిగ్ స్కేల్ అన్నది దోస్ 2 ఫిల్మ్స్ వేర్ మేజర్ రెఫరెన్సెస్ అండి. ఓకే ఓకే. సో అఫ్కోర్స్ మీ రెఫరెన్స్కి తీసుకున్నారు ఓకే, బట్ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి ఇప్పుడు శివుడు ఆ కొండపైకి ఎక్కే ఆ సీనే తీసుకుంటే అది చాలా టఫ్ ఇది కదా, దాన్ని ఊహించుకోవాలి మనం. ఎగ్జాక్ట్లీ. అది సో ఫస్ట్ ఈ సినిమా నాకు రాజమౌళి గారు చెప్పినప్పుడు ఆయన ఒక కాన్సెప్ట్ ఆర్ట్ వేయించారండి. కాన్సెప్ట్ ఆర్ట్ ఈ వాటర్ ఫాల్ది కాన్సెప్ట్ ఆర్టే ఉండండి. అంటే మన సినిమా ఏ స్కేల్లో తీయబోతున్నాము అన్నదానికి ఒక విజువల్ ఎగ్జాంపుల్ అనమాట. సో వాటర్ ఫాల్ వాజ్ ద కాన్సెప్ట్ ఆర్ట్. సో అక్కడ నుండి లైక్ దెన్ అండర్స్టూడ్ ఓకే ఇలాంటి వాటర్ ఫాల్ ప్రపంచంలో ఎక్కడా లేదు, సో దీన్ని మనం క్రియేట్ చేయాలి. సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్. సో ఎవ్రీ వన్ వేర్ లైక్ అంటే ఒకసారి ఆయన ఛాలెంజ్ మనకి ఇచ్చిన తర్వాత ఎలా చేయాలి, సో దాన్ని ఇట్ వాస్ ఆల్ అబౌట్ దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి. దట్ వాజ్ ద మోడ్ అండి. సో ఇది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇట్ అంటే మనకు రెగ్యులర్గా యూస్ టు హ్యావ్ హెచ్ఓడి మీటింగ్స్ అండి. లైక్ అంటే లైక్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అన్ని డిపార్ట్మెంట్లు కలిసి, తర్వాత లైక్ దెన్ ఈచ్ డిపార్ట్మెంట్ వాళ్ళ టీంతో కలిసి, సో అలా లైక్ వీ షుడ్ హ్యావ్ రెగ్యులర్ మీటింగ్స్. అంటే లైక్ సో మా టీంలో ఎవరికైనా ఛాలెంజెస్ ఉంటే లైక్ ఓకే లైక్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, సో దీన్ని ఎలా రెక్టిఫై చేయొచ్చు, అది సీజీలో చేయాలా లేకుంటే లైక్ మనం సెట్లోనే చేయాలా. సో ఇట్ వాజ్ అ కాన్స్టెంట్ ఎవ్రీడే ప్రాబ్లమ్ సాల్వింగ్ లాంటి షూటింగ్ అండి అది. సో లైక్ వర్కింగ్ ఆన్ బాహుబలి ఈజ్ లైక్ డూయింగ్ ఒక రీసెర్చ్ సైంటిస్ట్ లాగా పిహెచ్డి చేసిన లెవెల్ అండి అది. సో ఓవర్ వర్క్డ్ ఆన్ దట్ ఈస్ ఐ హ్యావ్ రియలీ అంటే ఒక సినిమాలో మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ చేసినట్టు అండి, పీజీ కాదు పిహెచ్డి చేసినట్టు యాక్చువల్లీ సినిమాలో వర్క్ చేయడం అది. సో ఎంటైర్ 2 పార్ట్స్లో ది మోస్ట్ డిఫికల్ట్ సీన్, మీకు ఛాలెంజింగ్ అండ్ మోస్ట్ డిఫికల్ట్ సీన్ అంటే ఏం చెప్తారు? అంటే 2-3 రకాల ఛాలెంజెస్ ఉంటాయండి. ఎలా అంటే లైక్ స్కేల్ ఒకటి అచీవ్ చేయడం అండి, దెన్ ఇమోషన్ పోర్ట్రే చేయడం అండి. సో అలా లైక్ ఈచ్ డిపార్ట్మెంట్లో అలా డిఫరెంట్ ఛాలెంజెస్ ఉన్నాయండి. సో ఫార్ మీ ద మోస్ట్ ఛాలెంజింగ్ వాజ్ అంటే శివగామి కట్టప్పకి ఆర్డర్ చేయడం దగ్గర నుండి కట్టప్ప చంపొచ్చిన తర్వాత మహేంద్ర బాహుబలిని లైక్ రాజుగా ప్రకటించడం. సో ఆ హోల్ ఫ్రమ్ దేర్ ఇట్ వాజ్ ఆల్ అబౌట్ గ్రేట్ ఇమోషన్స్ అండి. సో వాళ్ళ ఇమోషన్ని కరెక్ట్గా క్యాప్చర్ చేయాలన్నది దట్ వాజ్ వెరీ వెరీ బిగ్ ఛాలెంజ్ ఫర్ మీ అండి. ఎందుకంటే లైక్ ఎవ్రీ వన్ అంటే అందరూ గ్రేట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారండి. లైక్ అంటే ఎవ్రీ వన్స్ పర్ఫార్మెన్స్, సో ఎవరి పర్ఫార్మెన్స్ తగ్గకుండా ఓవర్ షాడో చేయకుండా లైక్ అండ్ అట్ ద సేమ్ టైం ఆ లైట్లో ఆ ఇమోషన్ తీసుకురావడం. అంటే లైక్ ఏదో ఫ్లాట్లో చేసి అంత కనిపిస్తాను కాకుండా అట్లా సేమ్ టైంలో ఒక చిన్న కాంట్రాస్ట్ ఈ లైట్లో అలాంటి ఆ మూడ్ క్రియేట్ చేయడము. సో కెమెరా యాంగిల్స్, సో మెనీ లైక్ అంటే ఎలాంటి లెన్సెస్ వాడాలి. సో దట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఛాలెంజింగ్ అండి. సో మీరు ఫిజికల్గా ఛాలెంజింగ్ తీసుకుంటే వార్ అన్నది లైక్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ అంటే ఆ స్కేల్ ఆఫ్ వార్ తీయలేదు కాబట్టి దట్ వాస్ ఫిజికలీ స్ట్రెయినియస్ అండి. అంటే ఎండల్లో జనాల వేల మధ్యలో లైక్ అలాంటి షూట్ చేయడం. సో దట్ వాజ్ స్కేల్ ఛాలెంజింగ్ అండి. బట్ ఐ రియలీ థింక్ దిస్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఇమోషనల్ అండ్ యాజ్ ఎ సినిమాటోగ్రఫర్ ఐ రియలీ ఎంజాయిడ్ దిస్ మోర్ దెన్ షూటింగ్ వార్ అండి. సో అప్పుడు రిలీజ్ అయినప్పుడే మీకు మీ తోటి సినిమాటోగ్రాఫర్స్ గురించి కానీ రిటైర్ అయిన పీపుల్స్ దగ్గర నుంచి కానీ మీకు అప్రిషియేషన్ వచ్చి ఉంటుంది కదా. డెఫినెట్లీ అండి. సో వాటిల్లో ఇప్పటికీ మర్చిపోలేని ప్రశంస అంటే ఏంటి? అంటే నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ సినిమాటోగ్రాఫర్స్ అండి రవికే చంద్రన్ గారు అండి. అంటే ఆయన మొన్న ఓజీ కూడా చేశారు యాక్చువల్లీ. అంటే చాలా సినిమాలు చేశారండి, విరాసత్, సావర్యా, అంటే లైక్ దిల్ చాతా అని. అంటే ఆయన సినిమాలు చూసి అరే ఇలా మన సినిమాటోగ్రఫీ చేయాలి అన్న ఒక ఫీలింగ్ ఉండేది. ఎందుకంటే లైక్ సో వెన్ బాహుబలి రిలీజ్డ్ ఈ జస్ట్ కాల్డ్ మీ అండ్ టోల్డ్ లైక్ ఓకే లైక్ అంటే దిస్ ఈస్ గ్రేట్ వర్క్, అంటే ఇండియాలో ఎవరు చేయలేదు, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ, అంటే మనం కూడా ఒక హాలీవుడ్ లెవెల్లో సినిమా తీయొచ్చు అన్ని యూ హ్యావ్ ప్రూవ్డ్ ఇట్ అది అనేసరికి ఐ వాజ్ లైక్ రియలీ థ్రిల్డ్. అంటే
ఒక మీ హీరో మిమ్మల్ని పొగుడుతూ ఉంటే ఒక గ్రేట్ ఫీలింగ్ అండి. సో స్టిల్ ఐఎమ్ గెటింగ్ గూస్ బంప్స్ ఫర్ ఇట్. సో లైక్ సో ఐఎమ్ వెరీ ఫార్చునేట్ అండి. సో అలా దెన్ సో మెనీ పీపుల్ హ్యావ్ గివెన్ అండి, లైక్ అంటే లైక్ రిషి కపూర్ గారు, లైక్ వన్ ఆఫ్ ద థింగ్ వాజ్ లైక్ రిషి కపూర్ గారు ఏదో ఆ టైంలో చెప్పారు యాక్చువల్లీ, ఈ సినిమాలో అందరూ హీరోని డైరెక్టర్ని అందరిని పొగుడుతున్నారు కాబట్టి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హీరో ఇన్ దిస్ ఫిల్మ్ ఈజ్ ద సినిమాటోగ్రఫర్, ఆయన పేరు నాకు తెలియదు కానీ ఈ డిడ్ అ గ్రేట్ జాబ్ ఇన్ దిస్ ఫిల్మ్ అని. సో దట్ ఈస్ లైక్ అంటే అలాంటిది లైక్ రియలీ లైక్ ఎక్సైట్స్ అండ్ ఎంకరేజెస్ అండి. సో నెక్స్ట్ టైం సినిమా తీసినప్పుడు ఒక ఇంతమంది చూస్తున్నారు మన సినిమా, కొద్దిగా మనం ఛాలెంజింగ్గా అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని బాగా చేయాలి అన్నట్టు ఒక రెస్పాన్సిబిలిటీ ఫీలింగ్ వస్తుందండి. సో ఇంతమంది చాలా రకాలుగా మిమ్మల్ని బాగా మీ వర్క్ని గుర్తించారు కదా. సో మీకు ఈ సినిమాకి రావాల్సినంత గుర్తింపు అవార్డ్స్ పరంగా వచ్చిందని ఫీల్ అవుతున్నారా? అంటే సి అండి, రైట్ ఫ్రమ్ నా ఫస్ట్ ఫిల్మ్ దగ్గర నుండి నేను ఎప్పుడు చాలా గొప్పగా చేసిన అనుకుంటానండి, అంటే ఎవరైనా అనుకుంటారేమండి. సో అండ్ ఆల్వేస్ థిల్ దట్ ఓకే లైక్ ఓకే ఐ నీడ్ టు డిజర్వ్ ఎ నేషనల్ అవార్డ్ అని ఎప్పుడు ఫీలింగ్ ఉంది. సో అది నేను ఛత్రపతి చేసినప్పుడు, లైక్ మగధీరా చేసినప్పుడు, సో లైక్ ఆల్వేస్ ఫెల్ట్ అంటే ఇంత అప్రిషియేషన్ వస్తూ ఉంటే లైక్ ఆర్ ఫర్ ఈగా ఫర్ దట్ మ్యాటర్, అంటే ఇంత అప్రిషియేషన్ మీ కెమెరాకి వస్తుంటే ఒక నేషనల్ ఒకటి రావాలి అని ఒక చిన్న కోరిక ఉందండి అది. సో బట్ ఐ డి నాట్ రిసీవ్ ఇట్ అండ్ ఐ డోంట్ రిగ్రెట్ ఇట్ అండి, ఎందుకంటే లైక్ ద కైండ్ ఆఫ్ అప్రిషియేషన్ ఐ గాట్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ, ఫ్రమ్ ద పీపుల్ హూ అండర్స్టాండ్ ద వర్క్. సో దే ఆర్ ఆల్ గివెన్ మీ ద కాంట్రిబ్యూషన్ విచ్ ఇస్ రైట్. అంటే ఎవ్రీ డిపార్ట్మెంట్ కండి ఒక లిమిటేషన్ ఉంటుందండి. సో ఐ కెనాట్ ఎక్స్పెక్ట్ దట్ ఓకే ప్రభాస్కి వచ్చినంత రికగ్నిషన్ నాకు వస్తుంది ఆర్ రాజమౌళి గారికి వచ్చినంత నాకు రికగ్నిషన్ వస్తుందని. దట్ ఈస్ బికాస్ నా ప్రొఫెషన్ అది కాదండి. ఇఫ్ ఐ వాస్ ప్రాబ్లీ అ హీరో ఆర్ అ డైరెక్టర్ దెన్ ఆ రికగ్నిషన్ వస్తుందండి. సో ఫార్ ఎ సినిమాటోగ్రాఫర్, ఫార్ మీ గాడ్స్ గ్రేస్ ఐ హ్యావ్ గాట్ గ్రేట్ రికగ్నిషన్ అండి అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఇట్. సో లైక్ వాట్ ఎవర్ అవార్డ్స్ అన్నది లైక్ ఐ గాట్ ఫిల్మ్ఫేర్ అండ్ మన సైమా అవార్డ్స్, వాట్ ఎవర్ తెలుగు సినిమాకి వచ్చిన రికగ్నిషన్ అండి ఐ గాట్ ఇట్ అండి. ఐ గాట్ అట్ దట్ టైమ్ నంది అవార్డ్ ఉండేది, సో ఐ గాట్ నంది అవార్డ్. సో ఇన్ దట్ వే ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ విత్ ఇట్ అండి. అంటే డెఫినెట్లీ అండి, అంటే ఎప్పుడు ఏంటంటే ఇంకా రికగ్నిషన్ రావాలని అందరికీ కోరిక ఉంటుందండి, నాకు కూడా ఉంది, వస్తే ఇంకా బెటర్. బట్ ఆర్ ఎల్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఓ సినిమాటోగ్రఫర్కి ఐ థింక్ ఐ హ్యావ్ గాడ్స్ గ్రేస్, ఐ హ్యావ్ గాట్ గ్రేట్ రికగ్నిషన్ అండి. అంటే మీ థర్డ్ టెక్నీషియన్స్లో కానీ ఆడియన్స్లో కానీ మీ సినిమాటోగ్రఫీ గుర్తింపు వచ్చింది కాదనట్లేదు, కానీ ఒక నేషనల్ అవార్డు వస్తే అది ఒక వేరే. ఇప్పుడు మీరు అన్నట్టు ఇటు మగధీరా వర్క్ కానీ, ఈగ కానీ, బాహుబలి కానీ, త్రిబుల్ ఆర్ కానీ, వీటిల్లో సినిమాటోగ్రఫీ వర్క్ని వంకలు పెట్టలేం. డెఫినెట్గా మోర్ దాన్ అవార్డు అది. సో అలాంటి సినిమాకి అవార్డు రాలేదు అన్న బాధ మీకు ఎంతవరకు ఉందో, మీకంటే సినిమా చూసిన ఆడియన్స్ కూడా ఎక్కువ ఉంది, అరే ఎందుకు సెంధిల్కి రాలేదు అని. సో బట్ ఏంటంటే లైక్ ఐ యూస్ టు అంటే నేను స్టార్టింగ్ కెరియర్లో చాలా బాధపడ్డానండి, రాలేదు కదండి. బట్ లేటర్ ఐ అండర్స్టూడ్ అండి లైక్ ఇట్ ఈస్ దానికి ఒక స్టాండర్డ్ ఫార్మాట్ లేదండి. అంటే ఇది చేస్తే ఇవ్వాలండి, అంటే ఒక జ్యూరీ ఉంటారండి, ఆ జ్యూరీకి ఏది నచ్చుతుందో, అంటే మేబీ దట్ జ్యూరీ విల్ లైక్ ఓకే లైక్ అంటే కమర్షియల్ సినిమాలు కాదు ఈసారి ఆర్ట్ సినిమాలకు ఇవ్వాలి, సో ఈసారి ఈ లాంగ్వేజ్ బేస్డ్ సినిమాలకు ఇవ్వాలి. సో ఈ లాంగ్వేజ్ అంటే అది ఎలా ఉంటుందంటే నేషనల్ అవార్డ్స్ ఓకే అన్ని ఎవ్రీ ఇండియాలో అన్ని లాంగ్వేజ్కి ఎంకరేజ్ చేయాలి, సో అన్ని లాంగ్వేజెస్ వాళ్ళకి కొద్దిగా ఇవ్వాలి. సో అలాంటి సో మెనీ దే హ్యావ్ సో మచ్ ఆఫ్ ఇఫ్స్ అండ్ బట్స్ అలాంటివన్నీ ఉంటాయండి. సో ఆ ప్రాసెస్లో ప్రాబ్లీ బికాస్ ఆల్ మై ఫిల్మ్స్ హ్యావ్ గాట్ రికగ్నిషన్ ఫర్ బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ విఎఫ్ఎక్స్. అండ్ వన్ థింగ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఏంటంటే నేను చేసిన సినిమాలకు 4-5 సినిమాలకు నేషనల్ అవార్డ్ ఫర్ విఎఫ్ఎక్స్ వచ్చిందండి, which I am very proud of it because I think my contribution is lot in that. So VFX award వస్తే నాకు వచ్చినట్టు నేను ఫీల్ అవుతానండి. సో లైక్ ఇన్ దట్ వే I am very satisfied because as a cinematographer I should enjoy I should understand అంటే నాకు ఆ నాలెడ్జ్ VFX నాలెడ్జ్ ఉండాలి అండ్ ఐ షుడ్ ఇంటిగ్రేట్ నా కెమెరా వరకు అది సీమ్లెస్గా దాంతో మ్యాచ్ అవ్వడం ట్రై చేయాలి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మోస్ట్ ఆఫ్ మై ఫిల్మ్స్ హావ్ వన్ ద విజువల్ ఎఫెక్ట్స్ అవార్డ్. అదే సాటిస్ఫాక్షన్ అండి. యాక్చువల్గా మీకు రాలేదు అవార్డు, బట్ మీరు చేసిన సినిమాల్లో ఎక్కువగా విఎఫ్ఎక్స్కి అవార్డు వచ్చింది. సో అంటే అదే అండి. సో అంటే ఇంకోటి ఏంటంటే సినిమా ఈజ్ అ వెరీ కొలాబరేటివ్ ఆర్ట్ అండి. సో ఇట్ ఈస్ లైక్ అంటే లైక్ ఇప్పుడు సినిమాటోగ్రఫీ కాదండి, ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ హౌ ప్రొడక్షన్ డిజైనర్ కాన్స్ట్రిబ్యూట్స్. ప్రొడక్షన్ డిజైనర్ సెట్ ఎలా వేసాడు, కాస్ట్యూమ్స్ కలర్ ఎలా వేసారు, లైక్ దగ్గర నుండి మేకప్ ఎలా వేసారు. సో ఇట్ ఈస్ సో మెనీ ఫ్యాక్టర్స్ అండి, అన్నీ కలిస్తేనే
ఒక సినిమా అవుతుందండి. సో ఇన్ దట్ వే లైక్ అంటే మ్యూజిక్ ఎక్సైట్మెంట్ కానివ్వండి. సో సినిమా అనేది ఎక్స్ట్రీమ్లీ కొలాబరేటివ్ ఆర్ట్ అండి. అండ్ మంచి కొలాబరేషన్ అయితే ద రిజల్ట్స్ విల్ బి సంథింగ్ లైక్ ఆర్ఆర్ఆర్, బాహుబలి ఇలాంటి కొలాబరేషన్ వస్తుంది. సో వేర్ ఎవ్రీ వన్, ఆల్ ద పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫిల్మ్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ దేర్ ఫిల్మ్. దట్ ఈస్ వై వీఆర్ హియర్ అండి. సో మనం వర్క్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ వాట్ ఎవర్ బెస్ట్ వీ కెన్ డూ. సో ఐఎమ్ హ్యాపీ దట్ ఈవెన్ ఆఫ్టర్ 25 years ఐఎమ్ స్టిల్ ఎగ్జిస్టింగ్ అంటే ఐఎమ్ డూయింగ్ a good job where like I am contributing whatever best I can do for the film అని. సో that is one satisfactory thing అండి. అంటే లైక్ మనం చేసిన సినిమా రికగ్నిషన్ వచ్చింది, ఆర్ అవార్డ్ వచ్చింది, ఆడియన్స్కి నచ్చింది, పెద్ద కలెక్షన్స్ వచ్చాయి అంటే దట్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ద టీమ్ టు ఎంజాయ్ అండ్ రిలీష్. సో మీ ఎంటైర్ జర్నీలో మీరు థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ఎవరు చెప్తారు? సినిమా జర్నీలో అంటే అండి లైక్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రాజమౌళి గారికి అండి. బికాజ్ ఇన్ని సంవత్సరాల జర్నీ స్టార్ట్ చేసామండి. బట్ ద టైమ్ వెన్ ఈ కాల్డ్ మీ అండ్ గేవ్ మీ అంటే నన్ను పిలిచి సాయి సినిమా ఇచ్చినప్పుడు ఐ వాజ్ ఇన్ అ వెరీ వెరీ ఇమోషనలీ లో స్టేట్ అండి. అంటే అప్పటికి నేను అయితే అన్న సినిమా చేశాను, అమృతం చేశాను, అండ్ నాకు మంచి పేరు వచ్చింది. అయితే అన్న సినిమాకి ఒక చాలా బాగా చేశాడు అని పేరు వచ్చిందండి. బట్ కమర్షియల్ సినిమా లైక్ ఐ వాజ్ నాట్ గెటింగ్ అంటే దొరకట్లేదు. అప్పటికి ఒక సినిమా వచ్చిందండి, ఆ సినిమాలో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను మానేశాను యాక్చువల్లీ. సో మానేసిన తర్వాత బాగుండదు. సో అది ఒక వారం వల్ల వర్క్ చేశానండి. బట్ ఆ వర్కింగ్ కండిషన్స్ అవన్నీ నాకు సూట్ అవ్వలేదు. అంటే అప్పటికి లైక్ అంటే ఫైనాన్షియలీ అయినా ఏదైనా చాలా ప్రాబ్లమ్స్ ఉండేటండి. బట్ స్టిల్ ఏంటంటే అంటే మనకు నచ్చినట్టు వర్క్ జరగకుంటే లైక్ టు వాట్ ఎక్స్టెంట్ అంటే మళ్ళీ ఒకసారి కాంప్రమైజ్ అయితే అలవాటు అయిపోయి దెన్ యువర్ క్వాలిటీ ఆఫ్ వర్క్ పడిపోతుంది, విచ్ ఐ డి నాట్ వాంట్. సో ఇట్ వాజ్ ఎ హార్డ్ డిసిషన్ నాకు ఆ టైంలో ఆ సినిమా వదిలేయడం అన్నది. ఎందుకంటే ఇట్ వాజ్ ఎ బిగ్ బ్యానర్, ఇట్ వాజ్ ఎ గ్రేట్ డైరెక్టర్, ఆ టైంలో గుడ్ డైరెక్టర్, గుడ్ స్టార్స్ అండ్ ఆల్. బట్ ఒక వారం వర్క్ చేసిన తర్వాత నాకు ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ అవుట్. అంటే రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా అంటే ఈ సినిమా ఎందుకు చేస్తున్నాను, ఇన్ని సంవత్సరాలు అక్కడ ఇన్స్టిట్యూట్లో నేర్చుకొని వచ్చాను, మళ్ళీ ఇలాంటి సినిమా చేస్తున్నాను. సో ఐ వాజ్ లైక్ రియలీ అంటే రోజు బాధపడేవాడిని, ఇదంతా అవసరం మనకని ఐ లెఫ్ట్ ఇట్ అండి. సో ఆ టైంలో రాజమౌళి గారు ఇట్ వాజ్ లైక్ ఆఫ్టర్ సింహాద్రి వాజ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టేట్స్ ఆ టైంలో. సో ఆయన పిలిచి ఒక కథ చెప్పి నాకు ఈ సినిమా చేస్తామని అడగడం, దట్ వాజ్ లైక్ ఐ వాజ్ రియలీ బ్లోన్ అవుట్ విత్ ఇట్. సో దట్ జెస్చర్. సో అలా ఒక పెద్ద డైరెక్టర్ మిమ్మల్ని నమ్మితే యూ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ 100% టు ఇట్ అని. సో ఎవరైనా మిమ్మల్ని నమ్మితే అండి యూ విల్ గో దట్ ఎక్స్ట్రా మైల్. సో అలా ఇట్ వర్క్డ్ ఫర్ అస్. సో ఈజ్ వన్ పర్సన్ ఐఎమ్ రియలీ అంటే థ్యాంక్ఫుల్ ఇన్ దిస్ జర్నీ అంటే ఆయన చెప్పొచ్చు అండి. అలా చాలామంది ఉన్నారండి లైక్ అంటే ఫస్ట్ సినిమా ఇచ్చిన చందు డైరెక్టర్, లేకుంటే లైక్ ఆర్ లైక్ ద వే Rama garu contributed in my journey in the films. So there are so many people and one of the main key factor ante I will just be thankful to Rajamouli garu. సో నిజంగానే ఒక 25 years జర్నీ కదా, ఈ జర్నీలో మీకు ఏ రోజైనా లోగా ఫీల్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఎవ్రీ టైం ఉంటుందండి అది. ఇట్స్ లైక్ అంటే ఎవ్రీ it's a long journey and in 25 there are so many times you feel low, you feel excited, so అలాంటి ఉంటాయి అండి. సో బట్ నాకు ఫీలింగ్ ఏంటంటే లైక్ there are so many talented people in this world అండి. సో అండ్ ఎవ్రీ వన్ ఒక్క ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారండి. సో ఫార్ మీ ఐ హ్యావ్ గాట్ సో మెనీ ఆపర్చునిటీస్. సో ఎవ్రీ ఛాన్స్ ఐ షుడ్ యూటిలైజ్ ఇట్. అండ్ అంటే ఇంతమందికి రాలేదు, నాకు వచ్చిందంటే ఐ విల్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్ అండ్ డూ ద బెస్ట్ పాసిబుల్ వర్క్ అన్న ఫీలింగ్ ఉంటుంది. సో అలా మనకు లోస్ వస్తాయండి, హైస్ వస్తాయండి, కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ నాకు గాడ్ దేవుడు ఇన్ని ఆపర్చునిటీస్ ఇచ్చాడని ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్. ఎలా అసలు మీకు సినిమాటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? అదో పెద్ద కథలేండి. అంటే నాకు అస్సలు సినిమాలో అంత ఇంట్రెస్ట్ లేదండి. ఐ యాక్చువల్లీ వాంటెడ్ టు గెట్ ఇన్ టు అంటే ఏదో సివిల్ సర్వీసెస్లో వెళ్ళాలని లైక్ ఎందుకంటే మా అండ్ ఆర్ లైక్ అంటే డిఫెన్స్ ఫోర్సెస్లోనండి. మా పేరెంట్స్ ఆర్ ఎవ్రీ వన్ ఫ్రమ్ ద ఆర్మీ, నేవీ అలా ఉన్నారండి. మా రిలేటివ్స్ అందరూ ఆర్మీలో, నేవీలో అలా. సో డిఫెన్స్ బ్యాక్గ్రౌండ్. సో ఐ ఆల్సో వాజ్ ప్రిపేరింగ్ టు గో ఐదర్ టు డిఫెన్స్ ఆర్ లైక్ యూపీఎస్సీ ఎగ్జామ్ రాద్దాం అన్నది ఆ ప్రాసెస్లో ఐ వాజ్ దేర్. సో ఆ ప్రాసెస్లో ఏంటంటే ప్రిపరేషన్ ప్రాసెస్లో ఐ వాజ్ లైక్ రైటింగ్ వాట్ ఎవర్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా కూడా రాసేవాడిని అనమాట. అంటే జస్ట్ ఆ ఎగ్జామ్ మోడ్లో ఉంటాను, ప్రిపరేషన్ మోడ్లో ఉంటాను. ఆ ప్రాసెస్లో
మా ఫ్రెండ్ ఒకతను రామ్మోహన్ అని ఉన్నాడు. సో అతనికి సినిమాలు అంటే చాలా ఇంట్రెస్ట్. సో అతను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వాలని అప్లికేషన్ తెప్పించుకున్నాడు. బట్ ఈ వాజ్ 1 year జూనియర్ టు మీ. ఓకే. సో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఏంటంటే ఇట్స్ కంపల్సరీ లైక్ గ్రాడ్యుయేషన్ అయ్యి ఉండాలండి. సో గ్రాడ్యుయేట్ అవ్వకుంటే దే డోంట్ టేక్. సో అది అప్లికేషన్ ₹150 అప్లికేషన్ వేస్ట్ అయిపోద్ది, నువ్వు ఎలాగో ఎగ్జామ్ రాస్తున్నావు కదా ఇది కూడా రాయి అని వాడే ఫిలప్ చేసి, నేను అప్పటికే ఐ వాజ్ వర్కింగ్ ఇన్ వన్ స్కూల్ యాజ్ ఎ టీచర్ అండి. సో లైక్ సో వాడే స్కూల్కి వచ్చి నా సైన్ తీసుకొని సో వాడే పోస్ట్ చేసి సో సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్స్ లైక్ అది ఇట్స్ అన్ ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామ్ అండి. సో లైక్ హైలీ కాంపిటేటివ్. అంటే మాకు మ్యాక్సిమం ఉండేది 12 సీట్లు ఉంటాయండి. 12 సీట్లో 2 సీట్లు మళ్ళీ థర్డ్ వరల్డ్ కంట్రీస్కి రిజర్వ్డ్ అండి. సో ఆ 10 సీట్స్లో దే ఆర్ లైక్ సో మెనీ పీపుల్ హు రైట్. సో లక్కీలీ ఐ గాట్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్. ఐ వాజ్ ద యంగెస్ట్ అండి అక్కడ. సో ఇమీడియట్లీ గ్రాడ్యుయేషన్ తర్వాత అది రాసిన తర్వాత లైక్ ఐ గాట్ అక్కడ సెలెక్షన్ ప్రాసెస్ ఒక 1 week ఉంటుందండి. అంటే గ్రూప్ డిస్కషన్స్ అని అదని. సో దే టీచ్ ఆ 1 week మీకు బేసిక్ సినిమా గురించి నేర్పిస్తారు. సో అవన్నీ చూసిన తర్వాత వాళ్ళు ఏం నేర్పించారో ఎగ్జామ్ తీసుకుంటారండి. సో ఐ వాజ్ లక్కీ టు గెట్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్. సో దెన్ అక్కడ వెళ్ళిన తర్వాత అప్పటి వరకు ఈ వరల్డ్ సినిమా గురించి అస్సలు జీరో ఐడియా అండి. అంటే మనకు పెద్ద స్టార్స్ అంటే చిరంజీవి గారు, అమితాబ్ బచ్చన్, రాఘవేంద్రరావు గారు, సో మణిరత్నం, అలాంటి ఓవర్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్స్ అండ్ స్టార్స్. ఐ నెవర్ న్యూ దట్. అంటే ఒక కురసావా అని ఒకతను ఉన్నాడు, లైక్ ఆర్ తారకౌస్కి అని డైరెక్టర్ ఉన్నాడు. సో ఈవెన్ మన ఇండియాలో సత్యజిత్ రే గారు ఇంత గొప్ప డైరెక్టర్ అని. సో ఇట్ వాజ్ ఐ డి నాట్ నో. బట్ వన్స్ అక్కడ వెళ్ళిన తర్వాత దట్ కల్చర్, ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటివిటీ అవన్నీ దట్ రియలీ హెల్ప్డ్ అండ్ ఎక్సైటెడ్ మీ అండి. సో వెళ్ళిన తర్వాత ఓకే లైక్ ఇది బాగుంది కదా, ఓకే లెటెస్ట్ ట్రై ఫర్ సమ్ టైమ్ అని. బట్ వన్స్ ఐ గాట్ ఇంటు ఇట్ వాజ్ లైక్ ఇంకా అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంకా సినిమాలో లేకుండా ఐ డోంట్. బట్ సినిమాటోగ్రఫీ మీదకి ఎందుకు వెళ్ళింది దృష్టి? అదే అండి, ఇట్ వాజ్ బై అంటే అక్కడ 4 ఆప్షన్లు ఉంటాయండి ఎగ్జామ్ రాసేటప్పుడు. యూ హ్యావ్ టు పికప్ ఎనీ వన్ ఆఫ్ ద. సో ఒకటి ఏంటంటే డైరెక్షన్, ఎడిటింగ్, ఆడియోగ్రఫీ, సౌండ్ రికార్డింగ్ అండ్ మోషన్ పిక్చర్ ఫోటోగ్రఫీ అని ఉంటుంది. సో ఇది బాగుంది కదా, ఎలాగో మనకు అంటే ఇప్పుడు మనం చీరలను రాయట్లేదు కదండి, ఏదో ఇది బాగుంది కదా లైక్ టిక్ చేశాను అంతే అది. సో ఇట్ వాజ్ లైక్ ఓన్లీ బై అంటే డెస్టినీ అండి. ఇట్ వాజ్ లైక్ అంటే రాసి పెట్టుంది ఇక్కడ రావాలని. సో మనం ఏం చేసినా ఇక్కడికి వస్తాము. ఓకే. సో అలా జరిగింది. ఇట్ వాజ్ ప్యూర్లీ బై యాక్సిడెంట్. ఓకే. ఎన్ని సంవత్సరాలు అక్కడ? 3 years కోర్స్. 3 years కోర్స్. సో ఆఫ్టర్ ఫినిషింగ్ తర్వాత మీరు మళ్ళీ హైదరాబాద్ వచ్చారు? యా. అంటే నాకు ఫినిషింగ్ తర్వాత మళ్ళీ నేను బాంబేలో అనుకుంటాను. బికాజ్ 90% ఆఫ్ ద పీపుల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పూణేలో ఉంది కాబట్టి అక్కడికి బాంబే వెళ్ళిపోతానండి. సో బికాజ్ నాకేంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అక్కడ వెళ్ళి ఉండాలంటే లైక్ నెలకు ఇల్లు రెంట్ తీసుకోవాలి అది. సో ఇక్కడైతే ఇంట్లో ఉండొచ్చు. సో దట్ ఈస్ ద రీజన్ ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్. అండ్ నాకు సినిమా ఇండస్ట్రీలో జీరో కాంటాక్ట్స్ అంటే ఎవరూ తెలియదు, నాట్ ఈవెన్ 1%. సో అప్పుడు ఏంటంటే అండి లైక్ ఐ కేమ్ హియర్ అండ్ అంటే నాకు ఫీలింగ్ ఏంటంటే అండి లైక్ నేను ఇండియాలో ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లో చేశాను కదా, సో ఇండియాస్ బెస్ట్ ఇన్స్టిట్యూట్. సో రాగానే ఇక్కడ మనకి ఇక్కడ వచ్చిన తర్వాత ఎవడు సో నేను వెళ్ళి డైరెక్టర్లతో కలిసి సార్ నేను సినిమా చేస్తాను అది ఇది అని. సో అప్పుడు జయంత్ గారిని కలిసానండి. సో జయంత్ గారు అప్పుడు చాలా యూస్ డూయింగ్ కంటిన్యూస్ బికెట్స్. సో ఆయన నన్ను పాపం వీడేదో ఈయనకి ఇండస్ట్రీ గురించి తెలిసినట్లేదని ఇంటికి పిలిచి సో ఈ టోల్డ్ మీ లైక్ ఏమన్నారంటే చాలా మంచి అడ్వైస్ అండి. ఇట్స్ లైక్ అంటే సినిమా ఇండస్ట్రీ అన్నది ఇట్ ఈస్ లైక్ ఎనీ అదర్ బిజినెస్. ఇట్స్ లైక్ అంటే మిమ్మల్ని ఒక చీఫ్ టెక్నీషియన్గా పెట్టుకోవాలంటే లైక్ దే ఆర్ ఇన్వెస్టింగ్ crores of rupees ఇన్ ఇట్. సో మీ మీద నమ్మకం కుదరాలి. ఆ నమ్మకం ఎలా కుదురుతుంది? ఐదర్ మీరు వర్క్ చేసి ఉండాలి, లేకుంటే మిమ్మల్ని ఎవరైనా రికమెండ్ చేయాలి, లేదా మీరు వర్క్ చేసినట్టు ఎవరైనా చూసి ఉండాలి. సో లేకుంటే డైరెక్ట్లీ మీరు ఏదో ఇన్స్టిట్యూట్లో చేశారు కాబట్టి ఇచ్చేస్తే అంటే అది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో దానికి ఏంటంటే ఐదర్ యూ డూ అ బిగ్ షో రీల్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో షో రీల్ చేయాలి, లేకుంటే ఎవరిని వెళ్ళి అసిస్ట్ చేస్తే ఇండస్ట్రీ ఎలా వర్క్ చేస్తుందని తెలుస్తుంది. సో అప్పుడు దాన్ని అడ్వైస్ తీసుకొని లైక్ ఎలాగో మనకు షో రీల్ చేసేంత డబ్బులు లేవు కాబట్టి సో అసిస్ట్ చేయడం ఓకే అని అప్పుడు నేను ఐ అప్రోచ్డ్ శరత్ గారితో అసిస్ట్ చేసిన తర్వాత దెన్ ఈ గేవ్ మీ అ ఛాన్స్ టు అసిస్ట్ హిమ్. సో అక్కడ ఒక ఆల్మోస్ట్ ఒక 12 films అలా అసిస్ట్ చేశానండి. దెన్ లైక్ ఫస్ట్ ఫిల్మ్ సర్దుకుపోదాం రండి అనుకుంటా. దట్ వాజ్ ఐ థింక్ మై ఫస్ట్ ఫిల్మ్. నాట్ సర్దుకుపోదాం, ప్రేమకు వేళాయరా.
ప్రేమకు వేలారా వాజ్ మై ప్రేమకు వేలారా వాజ్ ఫస్ట్ ఫిల్మ్. అక్కడ నుండి జాబిలి సినిమా వరకు చేశానండి. ప్రేమకు వేలారా నుండి జాబిలి ఆల్మోస్ట్ లైక్ ఇట్ వాస్ కంటిన్యూస్లీ లైక్ ఆల్మోస్ట్ 12 ఫిల్మ్స్ ఐ డిడ్. సో దెన్ సినిమాకి ఎంత మీ రెమ్యునరేషన్? నాకు గుర్తులేదండి, ప్రాబ్లీ లైక్ మొత్తం సినిమాకి ఒక 20,000-30,000 ఏదో అయ్యి ఉంటుంది యాక్చువల్లీ, అలా అయ్యి ఉంటుంది. ఐ యాక్చువల్లీ డోంట్ రిమెంబర్, బట్ మేబీ ఇట్ వాస్ అంటే ఆబ్వియస్లీ లైక్ అంటే ఇప్పుడు లైక్ టెక్నీషియన్స్ ఆర్ పేడ్ రియలీ హై అండి. సో లైక్ 20-25 years 30 years బ్యాక్ ద పేమెంట్స్ ఆర్ వెరీ వెరీ లో. అది సో అంటే మీరు పూణే ఇన్స్టిట్యూట్లో లేటెస్ట్ టెక్నిక్స్ కానీ అన్నీ తెలుసుకొని వచ్చి ఇక్కడ అసిస్టెంట్గా జాయిన్ అయ్యారు కదా. సో మీరు జాయిన్ అయినప్పటికీ మీకు అప్ టు ద మార్క్ ఉన్నారు. సో ఇక్కడ సిచ్యుయేషన్స్ అలా లేవు కదా, ఎలా? అదే అండి. సో దట్ ఈస్ లైక్ అంటే అడాప్టబిలిటీ ఉండాలండి. అంటే లైక్ సో వెన్ ఐ కేమ్ టు నో, సో కానీ ఒక వన్ గుడ్ థింగ్ ఏంటంటే లైక్ అట్లీస్ట్ టెక్నీషియన్ సైడ్లో ఉండి ఆ క్యూరియాసిటీ చాలా ఉంటుందండి, అంటే తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఉంటుందండి. సో దట్ రియలీ లైక్ అది నాకు రికగ్నిషన్ రావడానికి ఇట్ హెల్ప్ మీ అండి క్లోజ్లీ. అంటే లైక్ సో ఏదన్నా డౌట్స్ ఉంటే లైక్ పీపుల్ యూస్ టు కమ్ అండ్ ఆస్క్ మీ. సో అది సో అలా లైక్ ఇట్ హెల్ప్ మీ టు ఇమీడియట్లీ గెట్ లిటిల్ అటెన్షన్. బికాస్ సో ఆ టైంలో మేజర్ అడ్వాంటేజ్ ఏముండే అండి లైక్ ఈ నెగిటివ్లో షూట్ చేసేవాళ్ళం. సో కొడాక్ వాళ్ళు వర్క్షాప్స్ ఆర్గనైజ్ చేసేవారు. సో నేను కొత్తగా వచ్చినప్పుడు అప్పుడు శరత్ గారు జస్ట్ జాయినింగ్ బిఫోర్ శరత్ గారు లైక్ ఇక్కడ రామానాయుడు స్టూడియోలో ఒక వర్క్షాప్ పెట్టారండి. సో అతనికి ఏంటంటే తెలుగు అది రాదు. సో ఈ వాజ్ టాకింగ్ ఇన్ అంటే ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు, లైక్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో లైక్ అందరికి అర్థమైన టెక్నికల్ టర్మ్స్ ఈ వాజ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు ఎక్స్ప్లెయిన్ టు ఈజీలీ. సో ఈ వాంటెడ్ సమ్ వన్ టు డూ దట్ ట్రాన్స్లేషన్. సో లక్కీలీ ఆ టైంలో నేను అక్కడ ఉన్నాను కాబట్టి సో ఐ కుడ్ యాక్చువల్లీ లైక్ ఆన్సర్ వాట్ ఎవర్ క్వశ్చన్స్ హీ వాజ్ ఆస్కింగ్. సో అది లైక్ ఐ వాజ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ టు అదర్స్ అండ్ ఆల్. సో ఆ టైంలో లైక్ ఇట్ రియలీ హెల్ప్ మీ అండి. సో అప్పుడు ఆ వర్క్షాప్ అవ్వగానే ఇమీడియట్లీ శరత్ గారి దగ్గర వెళ్ళి వర్క్ చేస్తానని అడిగితే ఆయన ఓకే చేయండి అని అన్నారు. సో అలా ఇట్ వర్క్డ్ అండి. అంటే టెక్నీషియన్స్లో ఒక గొప్ప లక్షణం ఏంటంటే అండి లైక్ ఏదన్నా కొత్తది తెలుసుకోవాలన్న కోరిక చాలా ఎక్కువ ఉంటుందండి. సో అది ఆ కోరిక ఉంటే అండి డెఫినెట్లీ ఇప్పుడైతే చాలా ఈజీ అండి తెలుసుకోవడము, మీకు ఇంటర్నెట్లో మొబైల్లో అది ఉంది. సో ఆ టైంలో ఏంటంటే సో మెనీ బుక్స్ రెఫర్ చేయాలి, లైక్ అంటే అప్పుడు ఒక మ్యాగజైన్ వచ్చింది, అమెరికన్ సినిమాటోగ్రఫర్స్ మ్యాగజైన్. సో దట్ వాజ్ ద మేజర్ థింగ్, అది సైట్ అండ్ సౌండ్ అని. సో కొన్ని మ్యాగజైన్స్ వచ్చేటి విచ్ వాజ్ టెల్లింగ్ అబౌట్ ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ గురించి చెప్తూ ఉండేటి అండి. సో అమృతంకి ఎలా వచ్చింది ఆఫర్? అది అమృతం మా ఫ్రెండ్ ఒకటి ఉన్నాడు శ్రీ గుహ గారు అని, లైక్ ఈజ్ అన్ ఎడిటర్ అండి. సో ఈ యూస్ టు వర్క్ ఇన్ లైక్ గంగరాజ్ గారిది జస్ట్లో మీడియా అని. సో అక్కడ వర్క్ చేసేవాడండి. సో అక్కడ దే వర్ ప్లానింగ్ టు డూ సంథింగ్. సో చంద్రశేఖర్ ఎలిటి గారు వాజ్ ది డైరెక్టర్. సో ఆయనకి ఏంటంటే లైక్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ క్రియేటివ్ పర్సన్ అండి. సో ఈ వాంటెడ్ సమ్ వన్, ఎలా అంటే ఒక చాలా పెక్యులర్ రిక్వైర్మెంట్ ఉండండి ఆయనకు. టీవీ సీరియల్ చేసిన కెమెరామెన్ వద్దంట, సినిమాలే వర్క్ చేసిన వాళ్ళు కావాలి, బట్ హూ ఆర్ విల్లింగ్ టు డూ టీవీ. అంటే సినిమాలు చేసిన అసిస్టెంట్ కెమెరామెన్ ఎవరో టీవీ చేయడానికి రెడీ ఉండాలి, అలాంటి ఒక క్యాండిడేట్ కావాలి. సో నేనేంటంటే అప్పుడు లైక్ ఓన్లీ సినిమాలు అసిస్ట్ చేశానండి. సో ఐ డి నాట్ గెట్ ఇన్ టు టీవీ అండ్. సో నాకేంటంటే ఇండిపెండెంట్ వర్క్ చేయాలన్నది. సో అది ఏంటంటే నేను కూడా టీవీ సీరియల్ నుంచి చేయొద్దు, సినిమాలే చేయాలని చాలా రోజు అంటే శరత్ గారి దగ్గర మానేసి ఐ వాజ్ ట్రయింగ్ అండి. బట్ ఒక 6-7 months తర్వాత అర్థమైంది అసలు అంటే సినిమా రావడం ఈజీ కాదు. సో మనకి ఏ వర్క్ దొరికితే అది చేయాలి అని. సో ఆ టైంలో లైక్ చందు కాల్డ్ మీ అండ్ వి స్పోక్ అండి. సో ఒకసారి మాట్లాడిన తర్వాత దెన్ వీ వర్ లైక్ హ్యాపీ. సో దట్ వాజ్ ద ఫస్ట్ బ్రేక్ ఇన్ అమృతం. సో ఆ స్పెషల్ రిక్వైర్మెంట్కి నేను పర్ఫెక్ట్లీ ఫిట్ అయ్యాను అనమాట. అంటే సినిమాలే చేసి టీవీ సీరియల్లో చేయాలని క్యాండిడేట్ లాగా ఫిట్ అయ్యాను. సో అలా అట్ వర్క్. సో బట్ దేవుడి దయ వల్ల ఏంటంటే లైక్ ఆ అమృతం సీరియల్ హిట్ అయిన తర్వాత చందు వాంటెడ్ టు డైరెక్ట్ ఫీచర్ ఫిల్మ్. సో లైక్ సో మేమందరం సింక్ అయిపోయాం కాబట్టి సో లైక్ ఇట్ జస్ట్ అంటే ఆపర్చునిటీ డిస్గైజ్ లాగా అది టీవీ సీరియల్ చేశాను కాబట్టి ఐ కుడ్ డూ మై ఫస్ట్ ఫిల్మ్ అమృతం. అయితే సినిమా కుదిరింది. సో అలా ఏది ఆపర్చునిటీ ఎలా వస్తుందో మనకు తెలియదండి. సో మనకి ఏది మన చేతిలో ఏముంది అది మనం బెస్ట్గా చేయగలిగితే దట్ మైట్ టర్న్ అవుట్ ఇంటూ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. సో నాకైతే అలా కుదిరింది. బికాజ్
నన్ను సీరియల్ని వదిలేసి ఉంటే మన నెక్స్ట్ సినిమా ఎప్పుడు వచ్చేదో తెలియదు. ఆ సీరియల్ నాకు ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఓకే దాన్ని తీసుకొని ఒక వాట్ బెస్ట్ ఐ కెన్ సరిగ్గా సో మీరు బాగా చేస్తే ఓకే ద ప్రొడ్యూసర్ ఆర్ ద డైరెక్టర్ ఈస్ ఇంప్రెస్డ్ అండ్ ఈ గివ్స్ యూ నెక్స్ట్ ఫిల్మ్. సో అలా ఒక సినిమా నాకు రావడానికి ఈ సీరియల్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు చందు ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ. సో అయితే వర్క్ మీకు సై తెచ్చిపెట్టింది అనుకోవచ్చు. 100% అండి. రాజమౌళి గారు మా సెట్స్కి వచ్చేవారండి. అంటే రమ గారు వాజ్ వర్కింగ్ యాజ్ అంటే ఆమె చాలా వర్క్ చేసిందండి అడ్మినిస్ట్రేటివ్గా, అంటే ప్రొడక్షన్లో వర్క్ చేసింది ఆ సినిమాకి, అయితే సినిమాకి. షీ వాజ్ అసిస్టెంట్ ఎడిటర్, షీ వాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ దట్ ఫిల్మ్. సో లైక్ రాజమౌళి గారు యూస్ టు విజిట్ అంటే ఆ సెట్స్కి వచ్చేవాళ్ళండి. సో వెన్ ఈ సా అంటే మా షూటింగ్ కండిషన్ అంతా చూసేవారు యాక్చువల్లీ, అంటే ఎలాంటి కండిషన్లో షూట్ చేస్తున్నారని. సో ఎందుకంటే చాలా చిన్న బడ్జెట్ సినిమా అండి అయితే అన్నది, అండ్ ఇట్ వాజ్ ఆల్ విత్ న్యూ కమర్స్. అంటే మేము అందరం కొత్త డైరెక్టరు, కొత్త కెమెరామెన్, కొత్త ఎడిటరు, కొత్త ప్రొడక్షన్ డిజైనరు, సో ఆర్టిస్ట్ అందరూ కొత్త వాళ్ళు. సో ఇట్ వాజ్ ఎ కంప్లీట్లీ ఫన్ థింగ్. సో అదంతా చూసిన తర్వాత వెన్ ఈ సా ద రిజల్ట్ ఈ వాజ్ రియలీ హ్యాపీ. అంటే ఇలాంటి కండిషన్లో లైక్ ఇలాంటి రిజల్ట్ అవుట్పుట్ వచ్చింది. సో ఐ థింక్ వీనికి పని తెలుసు అని. సో అదే వెన్ ఈ టోల్డ్ మీ సై ఆఫర్ చేసినప్పుడు అదే చెప్పారండి ఆయన. ఏమన్నారంటే లైక్ ఐ కెన్ గివ్ యూ బెటర్ ఆపర్చునిటీస్. సో లైక్ అంటే ఎక్విప్మెంట్ పరంగా కానీ అదంతా ఐ విల్ డెఫినెట్లీ ప్రొవైడ్ యూ బెటర్. సో మంచి అవుట్పుట్ ఇస్తానని ఒక నమ్మకం అంటే. సో యా ఆబ్వియస్లీ లైక్ సో దట్ ఐ టుక్ ఇట్ అప్ యాజ్ దట్ ఛాలెంజ్ అండి. ఓకే, సై ఎక్స్పీరియన్స్ ఏంటి ఇప్పుడు? యాక్చువల్గా అది అప్పటికున్న హీరో మార్కెట్కి కానీ దానికి ఏవేగా అంటే బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ అనేవి లేకుండా, సో ఒక విధంగా చెప్పాలంటే సినిమా సక్సెస్ బట్ బడ్జెట్ ఫెయిల్యూర్. సో ఆ సినిమా మేకింగ్లో అంటే లైక్ వన్ గుడ్ థింగ్ అప్పటికి ఏంటంటే లైక్ రాజమౌళి గారు వాంటెడ్ టు డూ అన్ ఎక్స్ట్రీమ్లీ స్టైలిష్ ఫిల్మ్ అండి. లైక్ అంటే లైక్ అప్పటికి లైక్ యూ వాంట్ టు డూ డిఫరెంట్ ఫిల్మ్ దెన్ స్టూడెంట్ నెంబర్ 1 అండ్ సింహాద్రి తర్వాత ఒక యూత్ఫుల్ లవ్ స్టోరీ, ఒక స్టైలిష్ సినిమా తీయాలని ఇట్ వాజ్ హిస్ థింగ్. సో అండ్ రగ్బీ సినిమా చేయాలని, స్పోర్ట్స్ బేస్డ్ ఫిల్మ్ చేయాలని. సో ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్ అండి. లైక్ సో లైక్ సో అలా లైక్ సో దట్ వాజ్ అంటే ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైం ఈవెన్ హెయిర్ స్టైల్ కానివ్వండి, లైక్ ఈజ్ కాస్ట్యూమ్స్ కానివ్వండి, అన్నీ కూడా చాలా స్టైలిష్గా ఉంటాయండి. సో ఈవెన్ మేము తీసుకున్నప్పుడు కూడా లైక్ కాస్టింగ్ కూడా చాలా కొత్తలను తీసుకున్నామండి. సో నౌ దే ఆర్ సో మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్ నౌ. ఆ సినిమాకి కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలామంది సినిమాలు చేస్తున్నారు. సో అలా లైక్ ఎక్స్ట్రీమ్లీ స్టైలిష్ ఫిల్మ్ చేయాలని. సో లైక్ రైట్ ఫ్రమ్ డే 1 దట్ వాజ్ ద ఛాలెంజ్ ఇన్ దట్, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వీ కుడ్ ఫుల్ఫిల్ ఇట్ అండి. దట్ వాజ్ లైక్ అంటే ఫన్ అండి ఆ సినిమా అంతా. ఇట్ వాజ్ లైక్ టోటల్ ఫన్ షూటింగ్ దట్ ఫిల్మ్. అంటే ఎవ్రీ డే బికాస్ అంటే ద ఎనర్జీ వాజ్ వెరీ వెరీ హై. సో మెనీ యంగ్ కిడ్స్ వేర్ దేర్ అండ్ లైక్ వీ వేర్ యంగ్. సో ఇట్ లైక్ అంటే ఒక ఇట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ లైక్ ఫన్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ షూటింగ్ సై అండి. సో లైక్ అంటే నాకు కూడా ఏంటంటే కొత్తగా లైక్ ఓకే లైక్ అడిగితే లైట్ వస్తుంది, అడిగితే కెమెరా వస్తుంది, లెన్స్ వస్తుంది, జిమ్ ఏది అడిగినా కూడా ఎక్విప్మెంట్ వస్తుంది. సో లైక్ ఇంకా బాగా చేయొచ్చు అలాంటివి. సో అలా లైక్ ఇట్ వాస్ ఫన్ అండ్ ఛాలెంజింగ్ ఇన్ బోత్ వేస్. సో ఆ తర్వాత ఛత్రపతి హ్యాపెండ్ అండ్ దెన్ యమదొంగ హ్యాపెండ్. దెన్ ఇంకా ఛత్రపతికి యమదొంగ మధ్యలో విక్రమార్కుడు మిస్ అయ్యారు కదా మీరు? అవునండి. అట్ దట్ టైమ్ ఐ వాజ్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అశోక్ అనే సినిమా, లైక్ ఎన్టీఆర్ గారిది, లైక్ సురేందర్ రెడ్డి గారు. సో లైక్ సో ఆ టైంలో ఐ వాజ్ డూయింగ్ దట్ ఫిల్మ్. సో ఐ కుడెంట్ డూ దిస్ ఫిల్మ్ అండి. సో లైక్ ఐ రియలీ ఎంజాయిడ్ డూయింగ్ అశోక్ ఆల్సో. లైక్ అంటే దాంట్లో అశోక్లో ఏంటంటే లైక్ ఫస్ట్ టైం సూపర్ 35లో షూట్ చేసాము. దెన్ ఫస్ట్ టైం ఫుల్ ఫిల్మ్ డిఐ చేసాము. సో దట్ వాజ్ లైక్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఆన్ ఇట్. అంటే విజువలీ కొత్తగా చేసే స్కోప్ ఆ సినిమాలో ఐ గాట్ ఇట్ అండ్ ఐ గ్రాబ్ ఇట్ విత్ బోత్ హ్యాండ్స్ అనమాట. చాలా పుష్ చేసి సినిమా మనం డిఐ చేయాలి, సూపర్ 35లో చేయాలి అది అని డైరెక్టర్ని హీరోని చాలా పుష్ చేసి వీ ట్రై టు డూ ఇట్. సో నవ్ ఇఫ్ యూ సీ ఏ సినిమా అయినా కంపల్సరీ డిఐ చేస్తున్నారు యాక్చువల్లీ. అంటే డిఐలో నాకేంటంటే లైక్ ఇట్ కలర్స్తో మనం చాలా ఆడుకోవచ్చండి, లైక్ విచ్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ నార్మల్. ఆ టైంలో గ్రేడింగ్ చేసేవాళ్ళం. ఆ గ్రేడింగ్లో మనము లైక్ ఓన్లీ ఆర్జీబీ కలర్స్ అండ్ బ్రైట్నెస్ డార్క్నెస్ చేసి, దీంట్లో ఏంటంటే ఏమన్నా చేయొచ్చు. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది, లైక్ అంటే రాజీవ్ ఫ్రెండ్ ఉంటాడు ఎన్టీఆర్కి. సో ఆయన చనిపోతాడు. సో ఆ సీక్వెన్స్ అంతా ఏంటంటే
సో హోల్ అంతా బ్లాక్ అండ్ వైట్ చేసి ఓన్లీ రక్తం అంతా రెడ్ కలర్లో. సో అలాంటివన్నీ లైక్ అంటే మనం ఫోటోషాప్లో ఎలా చేయగలుగుతాం అలాంటివన్నీ లైక్ వీ ట్రై టు ఎక్స్పెరిమెంట్ ఇన్ దట్ ఫిల్మ్. అండ్ ఆ సినిమాకి లైక్ ఐ గాట్ వెరీ గుడ్ రికగ్నిషన్ అండి. లైక్ అంటే లైక్ అశోక్ వాజ్ టాక్డ్ అబౌట్ ఫర్ సినిమాటోగ్రఫీ. అంటే ఇంట్రొడక్షన్ రెయిన్ ఫైట్ ఎన్టీఆర్ గారిది కానివ్వండి, ఎక్స్ట్రీమ్ స్లో మోషన్ షార్ట్స్. సో దేవర్ లైక్ రియలీ అంటే ఒక సినిమాటోగ్రఫర్కి మంచి రికగ్నిషన్ తెచ్చిపెట్టిన సినిమా అండి అది. సో దెన్ ఆఫ్టర్ దట్ దెన్ అరుంధతి హ్యాపెండ్, మగధీర, యమదొంగ అలాంటిది. సో అరుంధతి ఎక్స్పీరియన్స్ అండి అసలు. అరుంధతి వాజ్ ఇట్ బిగ్ ఛాలెంజ్. అంటే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు లైక్ అంటే ఇట్ వాజ్ డ్రమాటిక్ గెటింగ్ దట్ ఫిల్మ్ అండి. అంటే అలాంటి సినిమా అంత బిగినింగ్ ఆఫ్ ద కెరియర్లో రావడం ఐ వాజ్ లైక్ వెరీ వెరీ లక్కీ టు గెట్ దట్ ఫిల్మ్. సో లైక్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అంటే వాజ్ ఆల్వేస్ గోయింగ్ ఆల్ అవుట్. అంటే ఈ సినిమా నా కెరియర్ డిఫైనింగ్ సినిమా అని ఆయన లైక్ అంటే ఈ సినిమానే ఈజ్ అంటే ఇట్స్ మేక్ ఆర్ బ్రేక్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్ ఫర్ హిమ్ యాజ్ అ ప్రొడ్యూసర్ అండి. సో లైక్ ఈ వాజ్ గివింగ్ లైక్ ఫుల్ ఆల్ అవుట్. అంటే లైక్ ఏం కావాలి అది ప్రొవైడ్ చేస్తూ లైక్ వీ హ్యావ్ టు డూ ఇట్. అంటే లైక్ సమ్టైమ్స్ వీ రిమెంబర్ షూటింగ్ దట్ ఒక్కొక్కసారి సీన్స్ లైక్ ఆల్మోస్ట్ 24 hours 36 hours వరకు కూడా షూట్ చేసేవాళ్ళం ఆల్మోస్ట్. అంటే ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరూ ఫెయింట్ అయిపోయారు. బట్ ఏంటంటే లైక్ ఇట్ వాస్ ఛాలెంజింగ్ అండి. అంటే లైక్ ఆ బడ్జెట్లో ఆ సినిమా తీయాలి అన్నది ఇట్ వాజ్ ఛాలెంజ్ వి ఆల్ టుక్ అప్. సో వీ హ్యాడ్ హ్యూజ్ సెట్ వర్క్స్ దాంట్లో లైక్ అంటే లైక్ ఆ ప్యాలెస్ సెట్స్ కానివ్వండి, లైక్ డ్రమ్ డాన్స్ సెట్స్ కానివ్వండి, దేవర్ లైక్ హ్యూజ్ సెట్స్ ఇన్ దట్. సో మై ఛాలెంజ్ వాజ్ అంటే దాన్ని అంటే ఇది ఒక హారర్ సినిమా అండి. హారర్ సినిమాని హారర్ సినిమాలాగా తీయకుండా హారర్ సినిమాని గ్లామరైజ్ ఎంత చేయొచ్చు, ఒక కమర్షియల్ వేలో ఎంత గ్లామరైజ్ చేయొచ్చు, ఎంత స్టైలైజ్గా చేయొచ్చు. సో దట్ వాజ్ మై బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ ఇట్. అంటే ఒక హారర్ సినిమాని జస్ట్ భయపెట్టడం కాకుండా అంటే అద్భుతంగా చేస్తూనే భయపెట్టాలి. సో దట్ వాజ్ ద కైండ్ ఆఫ్ విజన్ ఐ హ్యాడ్. అంటే దీన్ని ఒక క్లాసిక్ సినిమా లాగా ట్రీట్ చేయాలని దట్ వాజ్ మై ఛాలెంజ్. అంటే అలా అనుకొని వీ షాట్ ఇట్ అండ్ లక్కీలీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అనుకున్నట్టు తీయగలిగాము. సో లైక్ దాంట్లో వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ రియలీ లైక్డ్ వాజ్ మన కోడి రామకృష్ణ గారు ద వే ఈ నరేట్స్ ద స్టోరీ ఆర్ అంటే యాక్టర్స్కి చెప్పే విధము, ఆయన పర్ఫామ్ చేసి ఆర్టిస్ట్కి చూపించడము. సో దట్ ఆల్ హెల్ప్డ్ ఎన్హాన్స్ ఇట్. అంటే ఆయన చేసేటప్పుడు లైక్ అంటే ఇది ఎలా చేయాలి, ఏ యాంగిల్ నుండి షూట్ చేస్తే బాగుంటుంది. సో దట్ వాస్ గివింగ్ మీ టైమ్ టు అండర్స్టాండ్ అండ్ ఇది ఎలా లైట్ చేస్తే బాగుంటుంది. సో అలాంటివన్నీ ఆలోచించుకోవడానికి ఒక టైము చాలా ఇచ్చేవారండి. లైక్ సో వన్ గ్రేట్ ఇన్సిడెంట్ నాకు అంటే ఏ సినిమాలో జరిగింది ఆ సినిమాలో జరిగింది ఏంటంటే నేను అంటే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు లొకేషన్లో ఎవ్రీ షాట్కి ఉండేవారండి. యూస్ టు జస్ట్ స్టాండ్ బిసైడ్ ద కెమెరా అండ్ సీ దట్ ఎవ్రీ వన్ ఈజ్ వర్కింగ్. అంటే సో అప్పుడు చాలా అరిచేసేవాళ్ళు ఆయన. సో లైక్ అంటే ఏంట్రా ఇంత జరగట్లేదు అది జరగలేదు చాలా అరిచేవారు. సో ఐ వాజ్ లైక్ కొద్దిగా అంటే చిన్న భయం వేసేది యాక్చువల్లీ, ఏంటి ఇలా అరుస్తున్నారు అది అంటే. మళ్ళీ దగ్గరకు వచ్చేవాళ్ళు నేను అలా అరుస్తూ ఉంటాను, ఎందుకంటే ఎవడు అరవకుంటే పని చేయడు, కానీ నీకు టైం ఎంత కావాలంత తీసుకో, నాకు బెస్ట్ క్వాలిటీ కావాలి అని చెవులో చెప్పేవారు. మరి ఇమీడియట్లీ లైక్ అరిచేవారు అది కదా. సో నేను మనం క్వాలిటీ వర్క్ చేయాలి ఇక్కడ, అది ఇంపార్టెంట్ అని. సో దట్ వాజ్ సంథింగ్. అంటే ఏ ప్రొడ్యూసర్ అలా చెప్పాడండి, నీకు టైం తీసుకో ఎంత కావాలి, ఇప్పుడు అంతా ఫాస్ట్ చేయాలి సో దట్ వాజ్ వన్ అమేజింగ్ ఫిల్మ్ అండి. ఓకే, మీకు ఆ సినిమాకి ఒక సినిమాకైనా కొంచెం రిలీజ్ కొంచెం డిలే అయింది. ఆ సినిమా ఈవెన్ మగధీర కూడా డిలే అయిందండి. ఇట్ వాజ్ బోత్ ఫిల్మ్స్ రిలీజ్డ్ ఇన్ 2009 జనవరిలో రిలీజ్ అయింది అండ్ మగధీర రిలీజ్డ్ ఇన్ జూలై అనుకుంటా. లైక్ సో బోత్ ఫిల్మ్స్ రిలీజ్ ఇన్ 2009. సో దట్ వాజ్ అ గ్రేట్ ఇయర్ ఫర్ మీ. అంటే ఆ ఇయర్ నా మ్యారేజ్ కూడా అయింది 2009లో. సో ఇట్ వాజ్ లైక్ నైస్. సో అది కొద్దిగా అంటే విఎఫ్ఎక్స్ డిలేస్ వల్ల కొద్దిగా లేట్ అయిందండి అది. సో బట్ ద మూమెంట్ ఇట్ వాజ్ రిలీజ్డ్ అండి, ద ఫస్ట్ షో నుండి ఇట్ వాజ్ లైక్ అ సూపర్ హిట్ టాక్ ఇట్ కేమ్ అండి. సో అంటే డిలే అయినప్పుడు చాలా టెన్షన్స్ అవి ఉండేయండి, బికాజ్ ఐ కెన్ సీ ద కైండ్ ఆఫ్ ప్రెషర్ శ్యామ్ గారు వెంట్ ఇన్ టు దట్ ఫిల్మ్. బట్ ఆ సినిమా తర్వాత దెన్ ఎవ్రీథింగ్ చేంజ్డ్ ఫర్ హిమ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. మగధీర యా ఆ టయానికి అది ఇండస్ట్రీ హిట్. ఎస్ ఎస్ ఎస్. సో చరణ్తో కూడా అది మీకు ఫస్ట్ కాంబినేషన్. అవునండి. సో లైక్ వన్ ఆఫ్ ది బెస్ట్ మెమరీస్ ఆఫ్ దట్ ఫిల్మ్ ఏంటంటే లైక్ ఇట్ ఈస్ దట్ హార్స్ చేజ్ అక్కడ మనం గుజరాత్లో చేసామండి.
సో దట్ వాజ్ వన్ హెల్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్. అంటే అక్కడ ఫస్ట్ ఆ లొకేషన్ దొరకడం అన్నది, దట్ వాజ్ అ గ్రేట్ స్టోరీ. సో దెన్ ఆ లొకేషన్లో షూట్ చేయాలంటే ఇట్ వాస్ ఛాలెంజ్. ఇట్ వాస్ సాల్ట్ అండి. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇండియా పాకిస్తాన్ బార్డర్ దగ్గరలో ఉన్న ప్లేస్ అండి. సో సెక్యూరిటీ ఇష్యూస్ అలాంటి, దెన్ అక్కడ సాల్ట్ కొన్ని చోట్ల లైక్ వాటర్ ఎక్కువ ఉంటుంది, కొన్ని చోట్ల డ్రై ఉంటుంది. సో ఇట్ వాజ్, సో అలా ఆ టెరెయిన్లో షూట్ చేయడం ఇట్ సెల్ఫ్ వాజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఛాలెంజ్. అండ్ నథింగ్ అంటే ఓన్లీ మా గుర్రోలోడు ఒకడు ఉండేవాడు అక్కడ. ఆడంటాడు సార్ క్యా సాబ్ యహాं पे షూటింగ్ लगा है, ऊपर आसमान नीचे नमक कुछ भी नहीं है. ఇక్కడ ఎన్ని రోజులు ఇక్కడ షూట్ చేస్తాం, ఏం లేదు చుట్టుపక్కల, కింద ఉప్పు ఉంది, పైన ఆకాశం ఉంది, ఎండ ఉంది, ఏ టెంట్లు కూడా లేవు సరిగ్గా. బట్ ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ షూటింగ్ దట్ అండి. అంటే లైక్ అంటే అప్పుడు దానికోసం ఒక, అంటే చరణ్ ఈజ్ గ్రేట్ అట్ రైడింగ్ హార్స్ అండి. సో లైక్ సో అతన్ని పట్టుకోవడం ఎలాగా, సో ఆ ఛాలెంజ్లో ఏంటంటే లైక్ వీ నీడెడ్ అ వెహికల్ విచ్ విల్ గో ఆన్ ద ప్యారలల్గా వెళ్ళడానికి. సో అప్పటికి ట్రెక్కింగ్ వెహికల్స్ అన్ని హెవీ వెహికల్స్ అండి. సో కొత్త వెహికల్ కావాలి, లైట్ వెయిట్గా ఉండాలి. సో అప్పుడు ఏం చేసామంటే ఒక మారుతి ఓమ్ని వ్యాన్ తీసుకొని మొత్తం టాప్ అంతా కట్ చేసాం. సో ఎంత వెయిట్ తగ్గించవచ్చు అంత వెయిట్ తగ్గించి వెనకాల సీట్లు తీసేసి వెయిట్ తగ్గించి దాని మీద దాన్ని జిమ్మి పెట్టుకొని, సో దానికి ఫస్ట్ టైము అలాంటి ఒక వెహికల్ తీసి లైక్ వీ షాట్ దట్ ఫిల్మ్. సో ఆఫ్టర్ దట్ సో అది అన్ని సినిమాలకు వాడామండి. తర్వాత అది బాహుబలికి వార్ సీక్వెన్సెస్లో వాడాము, తర్వాత లైక్ ఆర్ఆర్ఆర్లో వాడాము. సో ఇట్ ఈస్ బికమ్ లైక్ అంటే అప్గ్రేడ్ అవుతూ వచ్చింది. దానికి మాకు ఛాలెంజెస్ ఏమొచ్చాయి అలాగా. సో అలా దాని పేరు హనుమంతుడు అని పెట్టాము. వర్జన్ 1, వర్జన్ 2, వర్జన్ 3 అంటే పాతగా అయిన తర్వాత వాడలేం కదా. సో కొత్త ఓమ్ని వ్యాన్ కొనడం, సినిమా స్టార్ట్ అవుతుంది, దానికి మళ్ళీ మనకు కావాల్సినట్టు తయారు చేసుకోవడము. సో అలా సో ఇట్ వాజ్ లైక్ అంటే వర్జన్స్ లాగా పెట్టుకుంటూ వచ్చాను. ఓకే. ఇప్పుడు అశోక్ టు యమదొంగ ఎన్టీఆర్ ట్రాన్స్ఫర్మేషన్. ఎస్ అండి. దాని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక సినిమాటోగ్రాఫర్గా మీ వ్యూ ఫైండర్లోంచి అశోక్లో చూసిన ఎన్టీఆర్కి యమదొంగలో మీ వ్యూ ఫైండర్ నుంచి చూసిన ఎన్టీఆర్కి ఉన్న డిఫరెన్స్? వన్ గుడ్ థింగ్ అంటే లైక్ నాకేంటంటే ఎన్టీఆర్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఫిల్మ్ ఐ హెడ్ ఆర్ బిఫోర్ దట్ ఈజ్ అ గ్రేట్ యాక్టర్ అండి. ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీ వన్ బెటర్ దెన్ హిమ్. ఇప్పుడు కూడా లైక్ ఐ కెన్ టెల్ దట్ ఈజ్ అ గ్రేట్ యాక్టర్ వీ కెన్ హ్యావ్. అంటే ఈ హ్యాజ్ ఆల్ ద కేపబిలిటీస్ అండి. అంటే అది డైరెక్టర్ చేతిలో ఉంటుందండి, ఆయనతో ఏం చేయించుకోవాలని. ఇఫ్ అ గ్రేట్ డైరెక్టర్ కెన్ బ్రింగ్ అవుట్ ద గ్రేట్ ఇన్ హిమ్, హీ ఈజ్ సమ్వన్ హూ కెన్ రియలీ వండర్ఫుల్. సో విచ్ బికేమ్ బెటర్ అండ్ బెటర్ విత్ టైమ్ అండి. అంటే అశోక్లో ఇంకోటి వన్ గుడ్ థింగ్ వాట్ ఐ లైక్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్ అండి. అంటే లైక్ హై లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ హీ హ్యాస్ యాజ్ అన్ యాక్టర్. ఈజ్ లైక్ ఈ నోస్ లైక్ అంటే ఏది చెప్పినా కూడా, డాన్స్ అయినా కూడా, సీన్ అయినా కూడా, ఏదైనా లైక్ ద మూమెంట్ టు టెల్ హిమ్ ఈ నోస్ ఓకే ఐ కెన్ డూ ఇట్ అని ఒక కాన్ఫిడెన్స్ ఉండి ఓకే 2 సార్లు చూసుకొని ఈ కెన్ రిప్రొడ్యూస్ వాట్ ఎవర్ ద కొరియోగ్రాఫర్ టెల్స్ ఆర్ వాట్ ఎవర్ ద యాక్టర్ టెల్స్. సో అలా లైక్ దెర్ ఇస్ అ ట్రిమెండస్ గ్రోత్ ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అంటే యమదొంగ కాదండి, ఈవెన్ టిల్ ఆర్ఆర్ఆర్ ఆల్సో, RRR చూస్తే లైక్ ద కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ హీ హాస్ గివెన్ ఈస్ లైక్ అన్బిలీవబుల్ అండి. సో లైక్ సో the major difference from Ashok to Yamadanga was his body transformation. So he did ante like lipo help kuda తీసుకున్నారండి. But also like it is not only that, but he worked hard and all. So he ante artist body transformation is a very difficult thing అండి. So he really like అంటే ఈ వాజ్ ఇన్ పొజిషన్ అంటే ఈ సినిమాకి నేను ఈవెన్ ఐల్ ఆపరేషన్ చేయాలంటే కూడా చేస్తాను అన్నట్టు ఆ లెవెల్లో దట్ షోస్ గ్రేట్ లెవెల్ ఆఫ్ డెడికేషన్ ఇన్ హిమ్ అండి. సో ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ డెడికేటెడ్ గ్రేట్ యాక్టర్ టు వర్క్ విత్ అండ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ హిమ్ అండి. సో ఈవెన్ చరణ్కి కూడా మేము మగధీర టు RRR అంటే మధ్యలో లైక్ నేను గ్రేట్ జంప్ చూసింది ఆయన కెరియర్లో వాజ్ రంగస్థలం. రంగస్థలం వాజ్ అ బిగ్ షిఫ్ట్ అంటే డ్రాస్టిక్, అంటే నాట్ ఓన్లీ లుక్స్ అండి, అంటే యాక్టింగ్ వైజ్ అది కూడా. ఈ వాజ్ ఆల్వేస్ గుడ్ డాన్సర్, గుడ్ యాక్టర్, అంటే స్టంట్స్ బాగా చేస్తాడు. బట్ రంగస్థలం జస్ట్ ఒక నాచ్ పెంచేసిందండి. విచ్ దెన్ అగైన్ ఫ్రమ్ దేర్ టు RRR ఇట్ వాజ్ లైక్ అంటే లైక్ దెన్ వన్ మోర్ జంప్ కేమ్ ఇన్ హిమ్. సో లైక్
ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్ యాక్టర్ అండి. అంటే ఏదన్నా ఉంటే లైక్ అంటే దాన్ని ఎలా బెస్ట్ చేయాలి, ఎలా బెస్ట్ చేయాలి, ఇప్పుడు ఆలోచిస్తూ లైక్ ఓకే దానికి ఏం కాంట్రిబ్యూట్ చేయాలి. సో మీరు ఆర్ఆర్ఆర్ తీసుకుంటే ద కైండ్ ఆఫ్ బాడీ మేడ్ ఫర్ ఆర్ఆర్ఆర్ ఇస్ ఫినామినల్. సో సో ఈ సమ్మన్ హూ ఇస్ అంటే ఇప్పుడు ఈజ్ బికమింగ్ బిగ్గర్ అండ్ బిగ్గర్ విత్ ఎవ్రీ ఫిల్మ్. సో లైక్ ఐఎమ్ హ్యాపీ టు హ్యావ్ వర్క్డ్ ఇన్ 2 films విత్ హిమ్. ప్రభాస్ ఛత్రపతిది యా మీ కాంబోలో ఫస్ట్ సినిమా. అవునండి. సో ఛత్రపతికి ఇప్పుడున్న ప్రభాస్కి అసలు ఇమేజ్లో అసలు అన్ఇమాజిన్ కదా. అంటే నాకు షాక్ ఏంటంటే లైక్ మేము కర్నూలులో షూట్ అంతమంది వచ్చారు కదా, దట్ వాస్ బిఫోర్ బాహుబలి అండి. అంటే బాహుబలి కాకముందే ఈ వాజ్ సచ్ అ బిగ్ స్టార్. అంటే లైక్ పీపుల్ థింక్ దట్ బాహుబలి మేడ్ హిమ్ అ బిగ్ స్టార్. బట్ యాక్చువల్లీ ఏంటంటే లైక్ ఇప్పుడు బాహుబలి బిఫోర్ నేను కర్నూలు చెప్పిన ఇన్సిడెంట్, లైక్ thousands of people were there when we couldn't shoot. So he was already a big star. So బాహుబలి ఏంటంటే ఇంకా కొద్దిగా అంటే ఇక్కడ కాకుండా ఓకే లైక్ ఇండియాకి అంతా చూపించింది వాట్ ప్రభాస్ ఈజ్ అన్నది. సో విచ్ అంటే వన్ గుడ్ థింగ్ అంటే ద కైండ్ ఆఫ్ హంబుల్నెస్ ఈ హాజ్ అండి. అంటే ఇంత పెద్ద స్టార్ అయినా కూడా ఈజ్ సచ్ రియలీ వెరీ వెరీ హంబుల్ డౌన్ టు అర్త్ పర్సన్. ఈజ్ లైక్ చిల్డ్ అవుట్. అంటే ఈజ్ లైక్ ఇన్ హిజ్ ఓన్ వరల్డ్, ఇన్ హిజ్ ఓన్ లైఫ్. ఈ డజంట్ అంటే లైక్ the kind of films he is doing is becoming bigger star with every film. But he is actually like మిమ్మల్ని ఏమని పిలుస్తారు? ఎన్టీఆర్, చరణ్, చందిలా అంటారు. ఇట్స్ ఎ గుడ్ నేమ్ టు పీపుల్. చందిలా అంటే ప్రభాస్ ఏంటంటే అందరిని డార్లింగ్ అని పిలుస్తాడు. సో అంటే స్పెషల్గా ఏం కాదు, బట్ ఈజ్ వే ఆఫ్ సంబోధన ఏంటంటే డార్లింగ్ అని పిలుస్తూ ఉంటాడు యాక్చువల్లీ. సో లైక్ ఈ సమ్మన్ హూ ఇస్ అంటే లైక్ ద కైండ్ ఆఫ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చెప్పాను కదండి. సో లైక్ మీరు శివుడు క్యారెక్టర్కి లైక్ అమరేంద్ర బాహుబలి క్యారెక్టర్కి రెండు తీసుకుంటే దిస్ ఎ హ్యూజ్ బాడీ డిఫరెన్స్ అండి ముందండి. అంటే లైక్ మీరు శివుడుకి యాక్చువల్లీ ఈజ్ అంటే టోన్ డౌన్ అయిపోయి స్లిమ్ అయ్యి 6 pack అలాంటి బాడీ. సో మీరు అమరేంద్ర బాహుబలి అయితే లిటిల్ బల్క్ ఉంటుందండి. సో అలాంటి ఈవెంట్ టు డూ ఈవెన్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఆల్సో ఉంటుందండి. సో లైక్ ఆ చిన్న చిన్న మీసాలు ఆ లుక్స్ వేరే కానీ బట్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఆల్సో ఇస్ డన్. అండ్ జెస్చర్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయండి. సో అంటే మీరు సటిల్గా సూక్ష్మంగా చూస్తే అండి హిస్ పర్ఫార్మెన్స్ ఆల్సో దెర్ ఈస్ బిగ్ డిఫరెన్స్ వెన్ ఇట్ ఈస్ శివుడు అండ్ వెన్ ఇట్ ఈస్ అమరేంద్ర బాహుబలి. సో ఆయన బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, ద వే ఈ వాక్స్ కానివ్వండి, అదంతా. సో దట్ ఈజ్ ఈ అంటే వాట్ ఎలా యూస్ టు ఆస్క్ సో మెనీ క్వశ్చన్స్ టు డైరెక్టర్ అండి. అంటే ఈ క్యారెక్టర్ ఇక్కడ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఏంటి, సో దీనివల్ల దీనికి బ్యాక్ రీజన్ ఏముంటుంది, ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేయొచ్చా లేదా, విచ్ షోస్ హౌ ఇంట్రెస్టెడ్ అన్ యాక్టర్ ఈజ్ టు కాంట్రిబ్యూట్. అంటే నేను దీనికి ఇంకేదైనా చేయాలి అన్న ఆలోచిస్తేనే అన్ని క్వశ్చన్స్ ఉంటాయండి. లేకుంటే ఓకే డైరెక్టర్ చెప్పాడు నవ్వమన్నాడు నవ్వేశాను, ఏడమన్నాడు ఏడ్చేసాను అంటే. సో మోర్ దెన్ దట్ ఈ యూస్ టు అంటే ప్రోబింగ్ అంటే ఇది ఎలా చేయాలి, ఇలా నడిస్తే బాగుంటుందా, ఇలా ఉంటే బాగుంటుందా, ఏం చేయొచ్చు అని. సో దట్ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ డైరెక్టర్ కూడా లైక్ యూస్ టు ఎక్స్ప్లెయిన్ టు హిమ్ సో వెల్. అంటే లైక్ ఆ క్లారిటీ డైరెక్టర్కి ఉంది కాబట్టి ఈ కుడ్ ఎక్స్ప్లెయిన్ టు అండి. ఆ క్లారిటీ డైరెక్టర్ లేకుంటే డైరెక్టర్ కూడా ఏం చెప్పలేడు. సో అందుకే లైక్ ద రీజన్ ఫర్ బాహుబలి బికమింగ్ సచ్ అ బిగ్ థింగ్ విచ్ పీపుల్ ఆర్ లవింగ్ ఎట్ ఎవ్రీ స్టేజ్ బికాస్ ఎవ్రీ వన్ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ ఇన్ అ గ్రేట్ వే అండి. సో లైక్ obviously Prabhas is the lead actor, so he has gone all out in that film and ఆ సినిమాకి ఏం చేయాలో అన్నీ చేసాడు యాక్చువల్లీ. సార్ ఇవన్నీ ఒక ఎత్తండి. ఈగ ఎక్స్పీరియన్స్ అనేది అసలు మీరు మర్చిపోలేరేమో. అబ్సల్యూట్లీ. అంటే ఈ బాహుబలి చేసిన, ఆర్ఆర్ఆర్ చేసిన, ఏది చేసిన అండి ఈగ లాంటి ఛాలెంజ్ ఐ హావ్ నెవర్ ఫేస్డ్ అండి. అంటే ఐ డోంట్ నో లైక్ ఫ్యూచర్లో తెలియదు కాబట్టి మనకి. బట్ యాజ్ ఆఫ్ నో మోస్ట్ ఛాలెంజింగ్ అంటే నాకు ఈగ అండి. అంటే మొత్తం సినిమా కాదండి, బట్ ద పోర్షన్స్ వేర్ దట్ ఫ్లైస్ అంటే లైక్ ఇప్పుడు ఈగ పుట్టిన తర్వాత ఫస్ట్ టైం ప్రపంచాన్ని చూసే షార్ట్స్ ఉంటాయి. అది లేకుంటే లైక్ క్లైమాక్స్లో లైక్ ఈగ సుదీప్ని టార్చర్ చేయడం ఆర్ లైక్ సుదీప్ని ఆ డ్రమాటిక్ యాంగిల్స్ పెట్టడం. సో దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఛాలెంజింగ్ అండి. వాటికి మీరు ఏమన్నా హాలీవుడ్ ఫిల్మ్స్ ఏమన్నా రెఫరెన్స్ తీసుకున్నారా? లేవండి, హాలీవుడ్లో కూడా రెఫరెన్సెస్ లేవు. సో దట్ వాజ్ సంథింగ్ విచ్ ఇస్ రెఫరెన్స్. అంటే మాకు రెఫరెన్స్ వాజ్ యానిమేషన్ సినిమాలు కొన్ని ఉన్నాయండి. అంటే బగ్స్ లైఫ్ అని అలాంటి కొన్ని సినిమాస్ ఉన్నాయి. విచ్ యానిమేషన్ ఏంటంటే యూ కెన్ డూ వాట్ ఎవర్. హనీ ఐ స్ట్రంగ్ ద కిడ్స్ ఉందండి. హనీ ఐ స్ట్రంగ్ ద కిడ్స్ ఉంది, బట్ దట్ వాజ్ లైక్ స్మాల్ పోర్షన్. అంటే దాంట్లో ఇట్ వాజ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ కంపేర్ టు దిస్ అండి. దాంట్లో ఓన్లీ స్కేల్ డిఫరెన్స్ వాజ్ ద థింగ్. దీంట్లో లైక్ ఇట్ వాజ్ సో మెనీ ఫ్యాక్టర్స్ అండి దీంట్లో లైక్.
సో దీంట్లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ వాజ్ ఏంటంటే లైక్ అప్పటికి ఇది నెగిటివ్లో షూట్ చేసామండి, లైట్ డిజిటల్ రాలేదు అప్పటికి. సో నెగిటివ్లో షూట్ చేసాము. సో షూటింగ్ ఇన్ నెగిటివ్ వాజ్ ఎ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ దట్ ఫిల్మ్. ఎందుకంటే లైక్ ఏఎస్ఏ అని ఒకటి ఉంటుంది అంటే ఇంత లైట్ వేస్తే ఇంత 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 బ్రైట్నెస్, దీని ఇంతకంటే బ్రైట్ కావాలంటే లైట్ ఇంక్రీజ్ చేయాలి. సో అలా మేము షూట్ చేసేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రోబ్ లెన్స్ అని షూట్ చేసామండి. ఆ లెన్స్లో ఏంటంటే అండి, మీరు ఇది మైక్ అనుకోండి, ఇంత ఉంది మైక్. సో ఫోకస్ పెడితే ఓన్లీ ఇంతే కనిపిస్తుంది, మొత్తం మైక్ కూడా ఫోకస్లో ఉండదు. సో మొత్తం లైట్ ఇది ఫోకస్లో ఉండాలంటే చాలా లైట్ పంప్ చేయాలి. అది మీరు ఇంత ఫోకస్లో పెట్టాలంటే, ఇంత ఏరియా ఫోకస్లో పెట్టాలంటే అది ఇంకా అసలు ట్రిమెండస్ అమౌంట్ ఆఫ్ లైట్ ఉండాలి. అండ్ అప్పుడు ఏంటంటే ఎల్ఈడి లైట్స్ కూడా లేవండి. సో దే ఆర్ లైక్ ఆల్ టంగ్స్టన్ లైట్స్ ఆర్ హెచ్ఎంఐ లైట్స్. అంటే హీట్ జనరేషన్ చాలా టూ మచ్గా ఉంటుంది. ఆ లైట్స్ లో ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ ఎగ్జాక్ట్లీ బ్యాలెన్స్ చేయాలంటే. సో అంటే 2 నిమిషాల్లో చెమటలంతా కారిపోయేటి యాక్చువల్లీ, లైక్ మొత్తం అసలు మేకప్ అయ్యేది. సో అది సో అలాంటివన్నీ ఐ డోంట్ థింక్ ఫ్యూచర్లో అలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేయగలమో లేదు. అండ్ ఇంకా క్లైమాక్స్ తీసుకుంటే ఎక్స్ట్రీమ్లీ స్లో మోషన్. సో వీ షార్ట్ ఇన్ 1000 frames అలా. సో దానికి కూడా ఎక్స్ట్రీమ్ లైట్ కావాలి. అంటే కొంతసేపు తర్వాత ఇప్పుడు మనకు ఒక ఐడియా ఉంటుందండి. అంటే ఇప్పుడు ఒక సీన్ షూట్ చేసేటప్పుడు ఒక లైక్ సపోజ్ ఎక్స్పోజర్ అంటే ఎక్స్పోజర్ ఒక 4, 2, 8 నంబర్స్ ఉంటాయండి. ఆ నంబర్లో పెడితే ఇంత లైట్ ఉంటే ఇంత చీకటి ఉంటే ఇంత ఇట్లా వస్తుంది, ఇంత లైట్ ఉంటే ఇలా వస్తుంది నెగిటివ్లో ఫైనలీ అని ఊహించుకుంటామండి. అదే 20-30 సార్లు మల్టిప్లై చేసేసిన తర్వాత మీరు చీకటి అనేది ఎక్కడ కనపడదండి. కానీ ఏంటంటే ఇది చీకటిగా ఉంటుందని మనం ఊహించుకోవాలి. సో దట్ వాజ్ లైక్ బిగ్గెస్ట్ ఛాలెంజ్. అంటే ఇప్పటివరకు నేర్చుకున్నంత మర్చిపోయి ఓకే ఇప్పుడు ఇలా చూడడం స్టార్ట్ చేయాలి. సో అలాంటి సో మెనీ థింగ్స్ ఐ లెర్న్డ్ ఆన్ దట్ ఫిల్మ్ అండి. సో ఆ తర్వాత లైక్ ఇట్ రియలీ హెల్ప్ మీ మై ఫ్యూచర్ కెరియర్. అంటే లైక్ మనకు తెలిసిందంతా తెలుసు అనుకోవద్దు, తెలియని చాలా ఉంది. సో దే ఆర్ సో మెనీ థింగ్స్ టు లెర్న్. సో ఎవ్రీ ఫిల్మ్ అండ్ ఈగా వాజ్ వన్ ఫిల్మ్ ఐ లెర్న్డ్ అ లాట్ దట్ ఫిల్మ్. దట్ వన్ అండ్ వన్ యమదొంగ ఎందుకంటే లైక్ స్టూడియో అంత పెద్ద సెట్లో నేను చేయలేదండి యమలోకం ఎప్పుడు. సో అంత పెద్ద సెట్ని షూట్ చేయడం వాజ్ ఎ బిగ్ ఛాలెంజ్. సో అది చేసిన తర్వాత చాలా కాన్ఫిడెన్స్ నాలో పెరిగింది. సో దీస్ 2 films యమదొంగ అండ్ ఈగా ఇట్ రియలీ హెల్ప్ మీ గెయిన్ కాన్ఫిడెన్స్ యాజ్ అ సినిమాటోగ్రఫర్ ఇన్ దిస్ ప్రొఫెషన్ అండి. ట్రిపుల్ ఆర్లో నాకు తెలిసి ఆ ఇంటర్వెల్ షాట్కి స్పెల్ బౌండ్ కానీ ఆడియన్ అంటూ ఉండడు. సో ఫస్ట్ అంటే టైగర్ వచ్చే జంతువులన్నీ ఒకసారిగా దూకే షాట్ అనేది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కూడా. అబ్సల్యూట్లీ. సో ఫస్ట్ రాజమౌళి గారు ఆ షాట్ చెప్పినప్పుడు మీకేమనిపించింది? అంటే రాజమౌళితో అప్పటికి చాలా సినిమాలు చేశాను కాబట్టి ఓహో ఇంకో ఛాలెంజ్ అన్నట్టు అనిపించింది. అదే వేరేలో ఏంటో ఎలా తీయాలి ఇది అలా అనిపించింది. అంటే రాజమౌళిది ఏంటంటే అది ఏది చేసినా ఎలా తీయాలని సొల్యూషన్ కూడా ఉంటుంది. సో అందువల్ల లైక్ వావ్ అన్నట్టు డెఫినెట్లీ ఇట్స్ అ వావ్ షాట్. సో ఇమీడియట్లీ ఏంటంటే ఓకే లైక్ ఓకే దిస్ నౌ న్యూ ఛాలెంజ్ వీ హ్యావ్ టు డూ ఇట్ అన్నట్టు ఒక ఫీలింగ్ అండి. సో వన్ గుడ్ థింగ్ అబౌట్ రాజమౌళి ఏంటంటే ఎవ్రీ టైం ఒక విజువల్ తీసుకుంటారండి. ఈ విజువల్ ఆ సీన్ అంతా ఆ ఇమేజ్కి డ్రైవ్ చేస్తారండి. సో ఆ డ్రైవ్ చేసిన తర్వాత దాంట్లో ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే లైక్ దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఆ ఎగ్జిక్యూట్ చేయడానికి ఏమేమి ఛాలెంజెస్ ఉంటాయి, సో దానికి ఏమేమి మనం కాంట్రిబ్యూట్ చేయాలి, మనం లొకేషన్లో ఏం చేయాలి, సీజీ వాళ్ళు ఏం చేస్తారు, సో దానికి మనం సెట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమేమి వర్క్ చేయాలి. సో అలాంటివన్నీ చాలా క్లారిటీగా బ్రేక్ డౌన్ ఉంటాయండి అన్నీ. సో ఆ బ్రేక్ డౌన్ అందరికీ సో వర్క్ చేసేటప్పుడు అందరికీ చాలా క్లారిటీతో వర్క్ చేస్తూ ఉంటాం. ఓకే ఇది మనం చేస్తే ఇది ఇలా వస్తుంది, ఇది మనం చేస్తే ఇలా వస్తుంది, ఇక్కడ ఇది యాడ్ చేస్తారు సీజీలో, అలాంటివి అన్నీ ఉంటాయండి. సో ఆ కాన్ఫిడెన్స్ అండ్ క్లారిటీ ఈ ఆల్వేస్ గివ్స్ అస్ అండి. అది అంటే యాక్చువల్గా ఒక హీరోతో సినిమా చేయటం అది ఓకే, బట్ ఇది ట్రిపుల్ ఆర్ అనేది ఇద్దరు హీరోలని అద్భుతంగా చూపించాలి. ఎవరు కొంచెం ఇదైనా అటు డైరెక్టర్కి ఒక ఛాలెంజ్, ఇటు సినిమాటోగ్రాఫర్గా మీకు ఛాలెంజ్, మా హీరోని బాగా చూపించలేదు అనే ఇది ఉంటుంది కదా. సో ఆ ఛాలెంజ్ని ఎలా అంటే లైక్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ గ్రేట్ అండి, దాంట్లో డౌట్ లేదు. సో నాకేంటంటే సో మోర్ దెన్ ద స్టార్స్ ఐ లుక్ అట్ ద క్యారెక్టర్ అండి. అంటే లైక్ సో దానివల్ల ఏంటంటే అది కొద్దిగా ఆ ప్రాబ్లం కొద్దిగా సాల్వ్ అయిపోద్ది అండి. అంటే మనం క్యారెక్టర్ని కరెక్ట్గా చూపించగలిగితే సో అది ఆడియన్స్ ఆల్సో విల్ ఫర్గివ్ అస్. అంటే ఇంకా ఆ గ్లామర్ ఎలిమెంట్కి వెళ్ళిపోరండి. సో క్యారెక్టర్ కరెక్ట్ ఉన్నాడా లేదా
అంటే మనం అది చూపిస్తే అండి, సో లైక్ సో అది క్యారెక్టర్ కరెక్ట్ ఉంటే హీరో బాగానే ఉన్నాడు కదా అన్న ఫీలింగ్ వస్తుంది. అంటే అక్కడ మీరు బాగా చూపించాడా బాగా చూపించలేదన్న ఆ క్వశ్చన్ అరైజ్ అవుతుందండి. సో ఆల్వేస్ వర్క్ నా ఎప్పుడు ఫిలాసఫీ ఏంటంటే అండి, ఆ సీన్లో ఈ క్యారెక్టర్ ఎలా కనపడాలి, సో ఆ క్యారెక్టర్ని కనపడడానికి బెస్ట్గా మనం ఏం చేయాలి, సో అది మనం యాంగిల్, ఆ కెమెరా యాంగిల్ ఎలా పెట్టాలి, లెన్స్ ఏం వాడాలి, లైటింగ్ ఎలా చేయాలి, లైక్ మూమెంట్ దీంట్లో ఉండాలా లేదా, సో మెనీ ఫ్యాక్టర్స్ అండి. అంటే దీనికి ఎలాంటి కలర్స్ ఆఫ్ కాస్ట్యూమ్స్ వాడాలి, సో అది మనకు ఆ కాస్ట్యూమ్ ఇది మనకు వర్క్ అవుతుందా లేదా, సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. సో అవన్నీ టిక్ చేసుకుంటే అండి, లైక్ సో మనం క్యారెక్టర్ కరెక్ట్ చూపించగలిగితే సో దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ నాట్ అరైజ్ అండి. సో మై థింగ్ వాజ్ ఆల్వేస్ దట్. సో ఏ సినిమా చేసినా ఎప్పుడైనా కూడా అండి, లైక్ ఐ ఆల్వేస్ థింక్ ఫ్రమ్ ద సినిమాస్ పర్స్పెక్టివ్తో ఆలోచిస్తానండి. సో కొన్నిసార్లు కొన్ని షార్ట్స్ ఉంటాయండి, దట్ ఈస్ హీరోయిక్ షార్ట్స్. ఆ టైంలో హీరో వాట్ ఎవర్ అతను విశ్వరూపం చూపించాలి అలాంటి షాట్లో, సో అలాంటి షాట్లో వీ హ్యావ్ టు, సో ఆ షార్ట్ పర్పస్ అది కాబట్టి సో వీ ట్రెండ్ టు డూ. సో దాంట్లో ఎంత ఎన్హాన్స్ చేయాలి, ఎంత గ్లామరైజ్గాను, ఎంత సూపర్ స్టార్డము, లేకుంటే వాట్ ఎవర్ అది కనపడాలంటే వీ ట్రై టు డూ ఇట్ అండి. కానీ ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత హీరోలో ఉన్న కొన్ని మైనస్ల్ని స్క్రీన్ మీద అద్భుతంగా ప్రజెంట్ చేస్తున్నారు. అంటే ఒక విధంగా అది ఆడియన్స్ని చీట్ చేయడమే కదా. సినిమా అన్నది చీటింగ్ కదా. మళ్ళీ ఇంకా దాంట్లో చీటింగ్ ఏంటంటే, సినిమా ఇట్ సెల్ఫ్ ఇస్ అంటే రియల్ కాదండి, సినిమా ఇట్ సెల్ఫ్ ఇస్ కంప్లీట్లీ చీటింగ్. సో లైక్ అంటే సో ఆ చీటింగ్లో మళ్ళీ ఇది కొత్త చిన్న చీటింగ్ పెద్ద చీటింగ్ అలాంటివి ఏమి ఉండవండి. సో లైక్ ఫైనలీ ఏంటంటే ఆడియన్స్కి ఆ క్యారెక్టరు అలా అనుకున్నట్టు హీరో కనిపిస్తున్నాడా లేదా, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో వెన్ ఆడియన్స్ కమ్ టు ద థియేటర్, అంటే మనం కమర్షియల్ సినిమా చేసేటప్పుడు ఆడియన్స్ థియేటర్కి వచ్చినప్పుడు ఈ వాంట్స్ టు సీ ఈజ్ హీరో అండి. ఆ హీరోని మీరు సీజీలో ఏదైనా చేశారా, లైక్ మేకప్ ఏదైనా చేశారా, లేకుంటే రియల్గానే అలా ఉన్నాడా, అవన్నీ ఆడియన్స్కి అక్కర్లేదండి. ఆడియన్స్ వాంట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అక్కడ థియేటర్లో చూసిన తర్వాత ఈ షుడ్ ఫర్గెట్ హిమ్ అండ్ హీరో వర్షిప్ చేయాలండి. సో దట్ ఈస్ ద పర్పస్. సో ఐ డోంట్ థింక్ ఆ చీటింగ్ చేసామా లేదా అని, దట్ ఈస్ టెక్నికాలిటీస్ అండి. సో అది మనం ఆ చీటింగ్ కనపడకుండా బాగా చేస్తే ఇట్ మంచి వర్క్ చేస్తుంది. అది మనం చీటింగ్ చేసామని తెలుస్తూ ఉంటే అది ఓకే, యూ హ్యావ్ ఫెయిల్డ్ దేర్. ఇప్పుడు ఏఐ అనేది అన్ని చోట్ల వైటల్ రోల్ ప్లే చేస్తుంది కదా. సో మీ వర్క్లో ఏఐకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి? అడ్వాంటేజ్ యాజ్ ఆఫ్ నౌ అండి, లైక్ ప్రీ విజువలైజేషన్ ఆ టైంలో, ప్రీ ప్రొడక్షన్ టైంలో ఏఐ ఈజ్ బిగ్ కాంట్రిబ్యూటర్ అండి. అంటే ఇంతకుముందుకి ఏంటంటే ఇప్పుడు మనం ఏదన్నా అనుకున్నది ఇప్పుడు డైరెక్టర్ ఓన్లీ ఇమాజినేషన్ ఉండేది అది. సో డైరెక్టర్ ఏంటంటే ఇప్పుడు ఒక మిడ్ జర్నీయో ఏదో తీసుకొని ఒక అసిస్టెంట్ని పెట్టుకొని దాని మీద వర్క్ చేస్తూ ఓకే లైక్ ఈ కెన్ కమ్ అప్ విత్ హిజ్ ఓన్ ఇమేజ్ విత్, అంటే ఒక ముందు ఏంటంటే ఆర్టిస్ట్కి ఏదో చెప్పిన తర్వాత ఆర్టిస్ట్ కొన్ని రోజులు తీసుకున్న తర్వాత వచ్చేది. సో ఇప్పుడు ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ ఇన్ సెకండ్స్. సో దట్ ఈస్ అ రెఫరెన్స్ పాయింట్. అంటే విజువలీ ఎవ్రీ వన్ ఈజ్ బికమింగ్ క్లియర్ అండి. సో దట్స్ ద మేడ్ అడ్వాంటేజ్. ఈవెన్ లైక్ అంటే నాకు తెలిసి పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్ ఇన్ రైటింగ్ డైలాగ్స్, రైటింగ్ సీన్స్, క్రియేటింగ్ మ్యూజిక్. సో లైక్ సో మా వరకు వచ్చేది వరకు ఏంటంటే లైక్ ఆ ప్రీ ప్రొడక్షన్ లెవెల్లో ఇట్ ఈస్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ అండి. సో పోస్ట్లో కూడా స్లోలీ ఇట్ ఈస్ మేకింగ్ ఎట్ ఎంట్రీ, ఏఐ ఈజ్ మేకింగ్ ఎంట్రీ. అంటే డిఐ అన్నాను కదండి. సో డిఐలో కూడా ముందు అంటే మేమంతా మాన్యువల్గా చేసేది వరకు ఇప్పుడు లైక్ ఆటోమేట్ చేసేయచ్చు అండి. అంటే ఇట్ స్టిల్ వర్కింగ్, ఇట్స్ నాట్ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్, బట్ ఐఎమ్ వెరీ షూర్ లైక్ అనదర్ ఫ్యూ మంత్స్ ఇట్ విల్ బీ ఇంటిగ్రేటెడ్. అంటే మీరు ఒక సీన్ ఇచ్చేసి ఇది నాకు ఇలాంటిది కావాలో ఒక రెఫరెన్స్ ఫోటో ఇస్తే ఆ సీన్ దానిలాగా రఫ్ గ్రేడింగ్ చేసి పెట్టేస్తుంది. సో దట్ ఈస్ అంటే ఫైన్ ట్యూన్. బాహుబలి ఎపిక్ ఏమన్నా మీరు ఏఐ చేశారా? లేదండి, యాక్చువల్లీ ఏఐ వాడలేదండి. సో అలా సో ఫ్యూచర్లో ఐ హ్యావ్ నో ఐడియా హౌ ఏ ఈస్ గోయింగ్ టు చేంజ్ ద వరల్డ్. అంటే మనం సినిమా షూటింగ్ చేస్తామా లేదా కూడా తెలియదు యాక్చువల్లీ. మేబీ కంప్యూటర్లో కూర్చొని సినిమా తీసేయచ్చాము. సో ఐ డోంట్ నో, బట్ దట్ ఈస్ టెక్నాలజికల్ అడ్వాన్సెస్ ఎప్పుడు జరుగుతూ ఉంటాయండి. సో వీ హ్యావ్ టు అడాప్ట్ టు ఇట్. సో అడాప్ట్ చేసుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు, అడాప్ట్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. సో యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ అంటే ఇప్పటివరకు హ్యూమన్ హిస్టరీలో చేసిన ఇన్వెన్షన్స్లో వన్ ఆఫ్ ద అదంతా ఒక ఎత్తు అయితే ఏఐ ఒక ఎత్తు అండి. ఎందుకంటే లైక్ ఇప్పటివరకు మనం చేసిన ఇన్వెన్షన్స్ అన్నింటిలో కూడా, ఇన్వెన్షన్ డిస్కవరీస్ వాట్ ఎవర్, అది చేసిన అన్నింటిలో కూడా మనిషి అనేవాడు దాన్ని స్టార్ట్ చేయాలి, స్టాప్ చేయాలి, ఏదో ఒకటి చేయాలి. సో ఇప్పుడు ఏఐ ఈజ్ వన్ థింగ్, అంటే అదే ఆలోచించుకుంటుంది. సో వేర్ ఇట్ విల్ లీడ్ అన్నది ఎవరికి తెలియదండి. సో బట్ డెఫినెట్లీ ఇట్ విల్ గ్రేట్లీ ఇంపాక్ట్ సినిమా ఇండస్ట్రీ. అంటే ఆల్రెడీ మీరు హాలీవుడ్లో చూస్తే దర్ సో మెనీ స్ట్రైక్స్ విచ్ హ్యాపెండ్ బికాజ్
లాట్స్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఆర్ యూజింగ్ ఏఐ, అంటే ఏఐని యూజ్ చేసుకొని స్క్రిప్ట్స్ రాస్తున్నారండి. సో ఆర్టిస్టులు కూడా క్రియేట్ చేస్తున్నారు. అదే అది క్రియేట్ అయిపోతుంది. ప్రస్తుతం అయితే మేజర్ ఇంపాక్ట్ రైటర్స్. సో రైటర్స్కి మేజర్ ఇంపాక్ట్ ఉంది యాజ్ ఆఫ్ నో. అంటే ఫ్యూచర్లో అందరికీ ఉంటుందండి, దాంట్లో డౌట్ లేదండి. సో లైక్ దాన్ని మనం ఎలా యూజ్ చేసుకుంటామని దాన్ని బట్టి మన ఇంటెలిజెన్స్ ఉంటుంది. సో ఏఐని తెలుసుకోవాలండి, ఏఐతో భయపడి పారిపోద్దండి. భయపడి పారిపోతే అది ఇంకా పెద్ద భూతంలా తయారవుతుంది. సో అది కంట్రోల్ చేసుకుంటే మనకు తెలుస్తుంది, ఓకే ఇది చేయొచ్చు, ఇది చేయొచ్చు, దీన్ని ఇలా వాడుకోవచ్చు అని. సో అక్కడ హాలీవుడ్లో స్ట్రైక్ జరిగింది, హ్యూజ్ స్ట్రైక్ జరిగిందండి. సో బట్ యూ కాంట్ ఎస్కేప్ ఇట్ అండి. ఎందుకంటే లైక్ ఓకే లైక్ ప్రొడ్యూసర్స్ అనుకోవచ్చు, ఓకే నేను వాడమని మేము ప్రామిస్ చేసుకోవచ్చు. సో ఈ కెన్, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే బ్యాక్ఎండ్లో వర్క్ జరుగుతూ ఉండొచ్చు అండి. యూ కాంట్ స్టాప్ ఇట్ లీగలీ. సో అట్లా, సో ఇట్ విల్ ఫస్ట్ అక్కడ ఇంపాక్ట్ స్టార్ట్ అయింది. సో డెఫినెట్లీ ఇట్ విల్, వన్ గుడ్ థింగ్ ఏంటంటే లైక్ వాట్ ఐ లైక్ అబౌట్ ఏఐ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్రిప్ట్ ఏంటంటే మీకు ఆప్షన్స్ కానివ్వండి, లైక్ లైన్స్ కానివ్వండి, అలాంటివన్నీ ఇట్ విల్ గివ్ యూ ఇన్ సెకండ్స్ అండి. అంటే మీకు ఇలాంటిది కావాలి అని మీరు కరెక్ట్గా ప్రాంప్ట్ చేయగలిగితే, యూ విల్ గెట్ గ్రేట్ రిజల్ట్ అండ్ మంచి బౌన్స్ బోర్డ్ అండి. అంటే మీకు ఐడియా వచ్చింది, ఈ ఐడియా బాగుందా లేదా అని చెప్పడానికి. సో అంటే ఇలాంటి సినిమాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పడానికి, రీసెర్చ్కి దానికి అంతా అది ఇట్ విల్ జస్ట్ గివ్ ఇట్ యూ ఇన్ సెకండ్స్. అంటే ముందు ఏంటంటే అంత తెలుసుకోవడం ఆల్రెడీ మ్యూజిక్లో అది ఉపయోగపడుతుంది కూడా ఎవ్రీవేర్ అండి. అంటే మ్యూజిక్ అంటే లైక్ మీరు మొన్న లైక్ యాంటీ ఏజింగ్ మీద చాలామంది రీసెర్చ్ చేస్తున్నారండి. లైక్ దే రీసెర్చ్ హస్ గోయింగ్ ఆన్ ఫర్ 50 years. సో దే హిట్ రోడ్ బ్లాక్. అంటే రోడ్ బ్లాక్ వచ్చేసిన తర్వాత ఆపేశారు యాక్చువల్లీ ఈ రీసెర్చ్ ఇంకా ముందుకెళ్ళదని. సో అది మీకు ఆ ఇన్ఫర్మేషన్ అంతా ChatGPTలో ఆర్ లైక్ LLMలో లోడ్ చేసిన తర్వాత వితిన్ 5 minutes ఇట్ గేవ్ ఎ సొల్యూషన్ హౌ ఇట్ ఈస్. సో ఫ్యూచర్లో యాంటీ ఏజింగ్ ఈజ్ బికమింగ్ అ వెరీ బిగ్ థింగ్. సో ఇంకా ప్రాబ్లీ ఒక 50-60 years తర్వాత ముసలోళ్ళు ఎవరు కనపడరు, అందరూ యంగ్గానే ఉంటారు యాక్చువల్లీ, నిత్య యవనంగా ఉంటారు. అలా ఉండొచ్చండి. సో ఇట్ ఈస్ ఏఐ ఈజ్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ అండి. అంటే ఈ ఫీల్డ్లో ఏఐ యూజ్ చేయలేమని ప్రస్తుతం అయితే లేదు. అంటే ప్రాబ్లీ కేర్ గివింగ్ దాంట్లో ఇంకా కాంట్రిబ్యూట్ చేయలేదు, మేబీ ఇట్ విల్ కమ్ ఇన్ దేర్ ఆల్సో. సో అలా. ఓకే. సో మీరు రాజమౌళి గారితో చేశారు, కొంతమంది బయట డైరెక్టర్స్తో కూడా చేశారు కదా. ఏంటి ఆ బయట డైరెక్టర్స్తో వర్క్ చేసినప్పటికీ రాజమౌళి గారితో వర్క్ చేసినప్పటికీ ఉన్న డిఫరెన్స్ ఏంటి? రాజమౌళి గారితో ఏంటంటే ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ఛాలెంజింగ్ అంటే అంటే రాజమౌళి గారితో ఏంటంటే లైక్ మనం నేర్చుకున్నది చాలు, ఈ నేర్చుకున్న నాలెడ్జ్తో సినిమా తీయొచ్చు అంటే అది కుదరదండి. సో యూ హ్యావ్ టు యాక్చువల్లీ లైక్ లెర్న్ మోర్ విత్ దట్ ఫిల్మ్. సో మిగతా డైరెక్టర్లు ఏంటంటే యాజ్ ఆఫ్ నో, అంటే నేను వర్క్ చేసిన డైరెక్టర్లలో, సో దట్ వాట్ ఎవర్ నాలెడ్జ్ వీ హ్యావ్ ఈజ్ ఇనఫ్ టు డూ అ ఫిల్మ్. సో దట్స్ ద బిగ్గెస్ట్ డిఫరెన్స్ అండి. అంటే లైక్ సో అంటే అది బడ్జెట్ పరంగానో ఏంటో తెలియదు కానీ, బట్ ఈ లెవెల్ ఆఫ్ ఛాలెంజెస్ ఆర్ నాట్ దేర్ వెన్ ఐ వర్క్ విత్ అదర్ డైరెక్టర్స్. విత్ రాజమౌళి గారితో వర్క్ చేసినప్పుడు ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ఛాలెంజింగ్ అండి. సో అదర్ డైరెక్టర్స్ ఇట్ ఈస్ లిటిల్ ఈజియర్ ఫర్ మీ, బట్ ఆ సినిమాకు ఉన్న ఛాలెంజెస్ ఆ సినిమాకు ఉంటాయండి. సో లైక్ అంటే ఇట్ కెన్ బీ లైక్ అంటే బడ్జెట్ కన్స్ట్రెంట్స్ కానివ్వండి, లేకుంటే లైక్ ఆ సినిమాని ఎలా తీయాలి, హౌ బెస్ట్ వీ కెన్ డూ అన్న దాంట్లో ఛాలెంజెస్ కానివ్వండి, లొకేషన్ ఛాలెంజెస్ కానివ్వండి. సో ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ అ ఛాలెంజ్ ఎవ్రీ డే అండి. బట్ విత్ రాజమౌళి ఇట్ ఈస్ స్లైట్లీ ఈజియర్, ఎందుకంటే యూ హ్యావ్ బడ్జెట్ సపోర్ట్ అండ్ యూ హ్యావ్ ఎ డైరెక్టర్ హూ ఈస్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ యూ వాంట్స్. అంటే మోస్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్ నేను వర్క్ చేసిన వల్ల ఆర్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ దే వాంట్ టు టెల్. బట్ బికాజ్ అంటే లైక్ బడ్జెట్స్ కానివ్వండి, లైక్ టైం కానివ్వండి, అది కొద్ది కన్స్ట్రెంట్స్ ఉంటాయి. బట్ యా దట్ ఈస్ అంటే అన్ని సినిమాలు ఒకలాగా ఉండవు కదండి. సో ఎవ్రీ సినిమా ఇంకా ఒక ఛాలెంజ్ లాగా తీసుకోవాలి. రాజమౌళి మహేష్ సినిమాకి చెందిల్ లేకపోవడానికి రీజన్ ఏంటి? ఐ హ్యావ్ నో ఐడియా అండి. సో లైక్ అంటే మేబీ లైక్ అంటే ద బెస్ట్ డిసిషన్ ఈజ్ విత్ రాజమౌళి. అంటే ఈ సినిమాకి ఇదైతే బాగుంటుందని ఈ ఆల్వేస్ పిక్స్ అప్ హిస్ టెక్నీషియన్స్ అండి. సో లైక్ ప్రాబ్లీ ఈ థాట్ లైక్ మేబీ అన్ అదర్ సినిమాటోగ్రాఫర్ వుడ్ బి బెటర్ అని. సో ఐఎమ్ ఓకే విత్ అండి. ఇంతకుముందు కూడా లైక్ ఐ డి నాట్ డూ 2-3 ఆఫ్ హిస్ ఫిల్మ్స్. సో ఆయన అన్ని సినిమాలు చేయాలి. అప్పుడు మీరు వేరే సినిమాతో బిజీగా ఉండటం జరిగింది. బట్ నౌ మీరు అవైలబిలిటీలో ఉన్నా కూడా మీరే కెమెరామెన్ అనేది ఎవరికి అర్థం కాని విషయం. అది ఏంటి అంటే ఎనీ రికమెండేషన్స్? I have absolutely no idea అండి. అండ్ ఐ రెస్పెక్ట్ హిస్ డిసిషన్ అండి. బికాజ్ లైక్ ఫైనలీ ఇట్ ఈస్ హిస్ స్టోరీ. అంటే ఆయన స్టోరీ చెప్పడానికి ఓకే లైక్ ఐ నీడ్ అ డిఫరెంట్ పర్సన్ అంటే ఓకే మేబీ ద అదర్ పర్సన్ ఈజ్ రైట్, నాకు ఐడియా లేదండి. సో ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ అండ్ రిగార్డ్స్ ఫర్ హిమ్. అండ్
ఆల్వేస్ వాట్ ఎవర్ డిసిషన్స్ ఈ టేక్స్ గుడ్ డెసిషన్స్ అండ్ రైట్ డెసిషన్స్. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ మోర్ థింగ్ టు టెల్ అబౌట్ ఇట్. అంటే మీ ఇద్దరి మధ్య ఎప్పుడు డిస్కషన్ రాలేదా? అంటే ఇప్పుడు బాహుబలి ఎపిక్ వర్క్ చేసేటప్పుడు అంటే లైక్ అంటే ఫస్ట్ లైక్ అంటే ఆఫ్టర్ ఆర్ఆర్ దే అంటే లైక్ వల్లి గారు నాకు చెప్పారంటే అంటే నెక్స్ట్ సినిమాకి వీఆర్ ట్రయింగ్ టు వర్క్ విత్ అనదర్ సినిమాటోగ్రాఫర్ అని. సో ఐమ్ లైక్ ఓకే. సో అంటే సో దెన్ ఐ టోల్డ్ అంటే అంతేకాని లేదు నేను వెళ్ళి ఎందుకు నేను చేయాలి అంటే ఐ నెవర్ ఫైట్ ఫర్ ఇట్ అండి. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్స్ గ్రేస్ అండి. ఇఫ్ ఇట్ హ్యాస్ టు కమ్ టు యూ ఇట్ విల్ కమ్, ఆర్ గాడ్ విల్ ఆల్వేస్ హ్యావ్ డిఫరెంట్ ఆప్షన్స్ ఫర్ యూ. అది నా లైఫ్లోనే జరిగిందంటే ఫస్ట్ నేను సినిమాకి రావాలని అనుకోలేదండి. సో లైక్ ఐ జస్ట్ కేమ్ ఇన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఐ గాట్ సో మెనీ ఫిల్మ్స్ అండ్ లైక్ గాట్ అంటే ఐ మెట్ సమ్మన్ లైక్ రాజమౌళి గారు ఇన్ మై ఫిల్మ్ అండ్ ఐ హ్యాడ్ ఎ గ్రేట్ జర్నీ. సో లైక్ సో ఎవ్రీ సిచ్యువేషన్ ఈజ్ యూనిక్ అండి అండ్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ టైమ్ అండ్ డెసిషన్స్ ఆఫ్ ఎవ్రీ పీపుల్. సో అది. సో రీసెంట్గా జూనియర్ చేశారు జనార్దన్ రెడ్డి వాళ్ళ అబ్బాయితో. సో లో బడ్జెట్ ఫిలిమ్స్ కూడా చందీల్ దగ్గరికి వస్తే ఇప్పుడు చేస్తారా? డెఫినెట్లీ చేస్తానండి, ఎందుకు చేయండి. అంటే అంటే నేను హై బడ్జెట్ టు లో బడ్జెట్ కాదండి. అంటే లైక్ ఐ ఆల్వేస్ థింక్ హౌ అ డైరెక్టర్ ఈజ్, అంటే ఆ డైరెక్టర్ క్లారిటీ ఉంటే డెఫినెట్లీ దట్ ఈజ్ గుడ్ ఫర్ మీ అండి. అంటే ఎవ్రీ ఫిల్మ్ కెనాట్ బీ బాహుబలి ఆర్ అన్ ఆర్ఆర్ఆర్. సో సో అదే నేను చెప్పినట్టు ముందు నేను ఇప్పుడు టీవీ సీరియల్ చేయకపోయి ఉంటే లైక్ ఐ వుడ్ హావ్ నాట్ గాట్ అయితే విచ్ హ్యాపెండ్. సో అలాగా సో వీ డోంట్ నో యాక్చువల్లీ వాట్ దిస్ ఫిల్మ్ విల్ లీడ్ టు. సో అందుకే ఏ సినిమా చేసేటప్పుడు ఇది ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫిల్మ్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఆఫ్ మైన్ అని ఆ కాంట్రిబ్యూట్ చేయాలండి. ఎందుకంటే యాక్చువల్లీ ఇన్ లైఫ్ యూ డోంట్ నో వాట్ ఇట్ విల్ బికమ్. ఇప్పుడు మొన్న లిటిల్ ఆర్ట్స్ అని సినిమా వచ్చింది, ఎవరు అనుకోలేదు లిటిల్ ఆర్ట్స్ అని పెద్ద హిట్ అవుతుంది. సో బట్ దే డిడ్ అ గ్రేట్ జాబ్, దే గాట్ రికగ్నైజేషన్. సో అలాగా ఏ సినిమాకి ఎప్పుడు రికగ్నిషన్ వస్తుందో తెలియదండి. సో అదే ఆ సినిమాకి కాదండి, ఏ పని చేసినా కూడా వీ యాక్చువల్లీ డోంట్ నో వాట్ ద రిజల్ట్ ఈస్ గోయింగ్ టు బి. సో మనం చేసేటప్పుడు మనం శ్రద్ధగా కరెక్ట్గా చేస్తే మేబీ దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్, తెలియదు మనకి. సో దట్ ఈస్ మై థింగ్ అండి. సో ఏ సినిమా కూడా చేసినా కూడా ఐ ఆల్వేస్ థింక్ దట్ దిస్ ఈజ్ మై నెక్స్ట్ బెస్ట్ ఫిల్మ్ అన్న యాటిట్యూడ్తోనే చేస్తానండి. సో ఇట్ ఈస్ అది లో బడ్జెట్ హై బడ్జెట్ అది సెకండ్ ట్రెండ్. అంటే కంఫర్టబుల్గా ఉండాలండి నా, అంటే లైక్ వాట్ ఎవర్ ఐఎమ్ గెటింగ్ మై రెమ్యునరేషన్ అది నాకు కంఫర్టబుల్గా ఇచ్చి లైక్ ఓకే వాట్ ఎవర్ సినిమాకి అవసరం ఉన్నంత ఇఫ్ ఇట్ ఈస్ నెసరీ ఫర్ దట్ ఫిల్మ్ విల్ డూ అండి. సో అది అంతేకాని నేను ఓన్లీ 1000 కోట్ల సినిమాలే చేస్తాను 500 కోట్ల సినిమా చేస్తాను అంటే కాదు. 25 years సెంధిల్ కెరియర్లో ఫస్ట్ రెమ్యునేషన్ 25,000, మరి హైయెస్ట్ రెమ్యునేషన్ ఎంత? అది మనం ప్రైవేట్గా మాట్లాడుతాం. ఓకే. ఏ స్వయంభూ ఎంతవరకు వచ్చింది? స్వయంభూ షూటింగ్ ఇస్ డన్ అండి, షూటింగ్ ఇస్ ర్యాప్డ్ అప్. సో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయండి. సో ఐ థింక్ నెక్స్ట్ ఇయర్ మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ బిగినింగ్లోనే రావచ్చండి. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ అ ఫిల్మ్ వర్త్ వాచింగ్ అండి. అంటే ఇఫ్ యూ సీ యూ విల్ డెఫినెట్లీ సీ, అంటే నిఖిల్ని ఇలా ఎప్పుడు చూసుంటారండి. సో ఇట్ ఈస్ సంథింగ్ యూ విల్ రియలీ, అంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ డూయింగ్ దట్ ఫిల్మ్. నెక్స్ట్ కమిట్మెంట్స్ ఏంటి? 2 సినిమాలు ఉన్నాయండి. ఒకటి ఇండియా హౌస్ అని, వీర్ సావర్కర్ గారి టైం పీరియడ్లో, అంటే బ్రిటిష్ రెవల్యూషన్ అంటే ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ టైంలో అరౌండ్ ఆర్ఆర్ఆర్ టైంలోనే, అంటే బేసికలీ అరౌండ్ 1900s ఆ టైంలో జరిగిన ఒక కథ. సో అండ్ వన్ మోర్ ఫిల్మ్ నరేంద్ర మోడీ గారి బయోపిక్ మా వందే అని ఒకటి ఉందండి. సో దీస్ 2 ఆర్ మై ఫ్యూచర్ కమిట్మెంట్స్ అండి. యాక్చువల్ నాకు ఒకటైతే బాధాకరంగా అయింది ఏంటండి, యాక్చువల్గా మనం ఇంతకుముందు ఎప్పుడు ఇంటర్వ్యూ చేసుకున్నా మీతో పాటు రూహి గారు ఉండేవాడు. తను లేని ఇది కనపడుతుంది. అంటే అది గాడ్స్ గ్రేస్ అండి. అంటే సీ లైక్ ఇట్ జస్ట్ హ్యాపెండ్, అంటే ఇట్ వాజ్ ఎ షాక్ ఫర్ మీ అండ్ స్టిల్ ఐ కాంట్ బిలీవ్ దట్. అంటే మాకే షాక్ అనిపించింది అసలు సడన్గా వినగానే, న్యూస్ వినగానే. అంటే షీ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ హెల్దీ పర్సన్. అంటే అదే లైఫ్ ఈజ్ ఛాలెంజింగ్ అండి, అంటే ఎప్పుడు ఏమవుద్దో ఎవరికి తెలియదండి. సో షీ వాజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ హెల్దీ పర్సన్, యోగా టీచరు, ఫుడ్ అంతా కరెక్ట్గా తీసుకునేది, అంత ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ రైట్. సడన్లీ సంథింగ్ హ్యాపెండ్, ఈవెన్ ద డాక్టర్స్ డోంట్ నో వాట్ హ్యాపెండ్. సో కొంతమంది కోవిడ్ వల్ల వ్యాక్సిన్ వల్ల అయిందని కొంత డాక్టర్స్ అంటారు, కొంతమంది ఏదో పెయిన్ మెడికేషన్, షీ హ్యాడ్ స్మాల్ సర్జరీ అండి లైక్. సో ఆ సర్జరీలో పెయిన్ మెడికేషన్ ఏదో తీసుకుంటే సో మేబీ లైక్ దాని రియాక్షన్ ఏదైనా అయ్యి ఉండొచ్చు అని. సో మెనీ థియరీస్ అండి, అంటే ఎవరికి తెలియదు.
So she was in the hospital for almost like 25 days or something like that. So we tried our best what we can, but అంటే గాడ్స్ గ్రేస్ ఇంకా అది దేవుడిదే ఏం చేయలేము. పిల్లలు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇద్దరు అబ్బాయిలండి. సో ఒక అబ్బాయి 10th క్లాస్లో ఉన్నాడు, ఒక అబ్బాయి 8th క్లాస్లో ఉన్నాడు. సో మీ వారసత్వాన్ని ఎవరైనా అంటే తెలియదండి, అంటే ఐ డోంట్ వాంట్ టు ఫోర్స్ ఎనీథింగ్ అండి, ఎందుకంటే లైక్ అనేది అంటే మా ఫాదర్ నాకు ఫోర్స్ చేయలేదండి. సో దట్ ఈస్ వై వాట్ ఎవర్ అంటే నా డిసిషన్ కాబట్టి నేను ఏదన్నా ప్రాబ్లమ్స్ ఇచ్చినా కూడా నా డిసిషన్ కాబట్టి నేనే దాన్ని ఛాలెంజింగ్గా తీసుకుంటానండి. మనం ఏదైనా ఫోర్స్ చేసామనుకోండి, సో ఐ డోంట్ నో లైక్ హౌ దే విల్ రియాక్ట్. సో యాజ్ ఆఫ్ నో దే ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్ అండి. సో దే ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్, బట్ స్టిల్ లైక్ అంటే స్కూల్ డ్రామాస్ స్టేజ్ అవన్నీ చేస్తూ ఉంటారు. సో లైక్ సో ఇఫ్ అంటే మేబీ ఇన్ ద ఫ్యూచర్ ఇఫ్ దే ఫీల్ వాంట్ టు కమ్ ఇన్ టు దిస్ ఫిల్మ్, ఐ డెఫినెట్లీ లైక్ ఐ విల్ సపోర్ట్ దెమ్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇదే కాదండి, ఇదే ఫీల్ కాదు, వాట్ ఎవర్ దే వాంట్ టు డూ ఐ విల్ డెఫినెట్లీ సపోర్ట్ హిమ్ యాజ్ ఫాదర్ అండి. ఏంటి మీ ముందున్న గోల్ ఏంటి అసలు? గోల్ దే ఆర్ సో మెనీ అంటే వన్ ఆఫ్ ద మేజర్ గోల్స్ ఇస్ ఐ వాంట్ టు డైరెక్ట్ ఫిల్మ్. సో లైక్ దట్ ఈస్ మై మేజర్ ఇమీడియట్ గోల్ అంటే అదే అండి. సో అంటే డైరెక్షన్ చేయాలన్న ఆలోచన ఉందంటేనే యూ మే హ్యావ్ సమ్ ఐడియా. ఇట్ హెస్ ఆల్వేస్ బీన్ దర్ అంటే ఇప్పుడే కాదండి, ఇట్ హెస్ ఆల్వేస్ బీన్ దర్ అండి. ఇంకా లైక్ మేము ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చదువుకునేటప్పుడు సో లైక్ ఇప్పుడు థియేటర్ అన్నది ఈజ్ అ యాక్టర్స్ మీడియం అండి. సో అట్లా ఫిల్మ్ ఈజ్ అ డైరెక్టర్స్ మీడియం. సో లైక్ సో మనం ఎంత టెక్నీషియన్ అయినా కూడా వాట్ ఎవర్ వీ డూ, వీ ఆర్ ఆల్వేస్ హెల్పింగ్ ద డైరెక్టర్ టెల్ స్టోరీ. నా ఫిలాసఫీ అదండి, అంటే డైరెక్టర్ కథ చెప్పడానికి మనం హెల్ప్ చేస్తున్నామండి. సో ఇన్ ద సేమ్ వే లైక్ ఓకే వన్ డే ఐ వాంట్ టు టెల్ అ స్టోరీ, సో వీఆర్ వర్కింగ్ ఆన్ సమ్ స్క్రిప్ట్స్. సో అది లైక్ వెన్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ డన్ ఐ విల్ డెఫినెట్లీ లైక్ ఆబ్వియస్లీ ఇట్ లైక్ అంటే అందరికీ తెలుస్తుంది, అది నో డౌట్ లేదు. సో విల్ సీ అంటే. ఓకే అండి, మీరు అనుకున్న ఆ గోల్ అంటే అతి త్వరలో నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ ఎంటైర్ 25 years కెరియర్ గురించి, బాహుబలి ది ఎపిక్ విశేషాల గురించి మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. చూశారు కదండి, సెంధిల్ గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.